Welcome, dears. Welcome all. Welcome. Good morning. Welcome all. Good morning, sir. Good morning, sir. Yes, Good morning, all of you leaders. Good morning, Raya sir. Good Welcome. morning, Venkateswar sir. Good morning, Good morning, sir. everybody. Good Good morning, sir. sir. Good morning. Good morning. సార్ యూజర్ వ్యాలిటీ అప్డేట్ అయిపోయినాయి కదా. అది ఏమైంది అసలు అర్థం కాలేదు. యూజర్ ఎక్కడ అప్డేట్ అయింది, ఎక్కడ వచ్చింది, ఏంటది? ఒక స్కిల్ సైజ్ అది సార్ మనకి యూజర్ వ్యాలెట్ లో బ్యాలెన్స్ రాలేదు కదా అంతకుముందు. అది ఏం చేశారంటే పెండింగ్ లో ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళకి అప్డేట్ అయినాయి అనమాట. మనకి పెండింగ్ లో లేని వాళ్ళకి కనిపించదు అది. నాకు పెండింగ్ లేదు, నాకు కనిపించదు. మీకు కనిపించేది సార్. ఈ పెండింగ్ లో ఉన్న పర్సన్స్ కి షో అవుతుంది అనమాట. అది ఎక్కడ సరిపెట్టిండు సార్ ఇప్పుడు మనకి డైలీ టోకెన్ ఫార్మింగ్ వస్తున్నాయి కదా సార్ మనకి. ఆ ఫార్మింగ్ వ్యాలెట్ లోనే ఇచ్చాడు అనమాట. 1 month పట్టింది. 45 రోజులకు ఇస్తాడు. ఎస్ సార్. ఇందాక మనకి మెయింటెనెన్స్ కి వెళ్ళడానికి కూడా కారణం అదే అనమాట. అదే మనము ఇంతకుముందు అవి ఎక్కడ వచ్చినాయి, నెయ్యి ఉండే 5 ఉండే 8 ఉండే అని అనుకున్నాం కదా. అయ్యే నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ అప్పుడు అది వాటిని అందులో పంపించి ఫార్మింగ్ ఏదో సంథింగ్ సీడ్ ఫండింగ్ చేశాను కదా. అవునవును, సీడ్ ఫండ్ చేస్తాం కదా సార్, మొత్తం చాలా మటుకు చేస్తాం. అదే సార్, అందుకే ఒక్క పీవీసీ పడ్డ కూడా ఎటు పోదు అనడానికి ఇది నిదర్శనం. కంపల్సరీ అవును సార్. విడ్రాల్ పెట్టుకునే కూడా ఎటు పోవు, ప్రతి ఒక్కరు వస్తుంది. విడ్రాల్ పెట్టుకుని అందరికి వచ్చేసినట్టు ఉన్నాయి కదా సార్. ఇంకా పెండింగ్ ఉన్నట్టు మరి ఎవరో ఒక్కరిద్దరు నిన్న మొన్న కాల్ చేసి పెట్టారు కదా. అవునా సార్, అంటే 23 అలాగా పెట్టి అన్ని అప్డేట్ అయినాయి. మరి తర్వాత మరి మళ్ళీ వస్తారు మరి. ఇప్పుడు 3 వ్యాలెట్లు పెట్టినంటే మరి క్రాంతి రోజు ఉన్నావు అప్పుడు. క్రాంతి అనుకుంటా నాకు నిన్న మొన్న 3 వ్యాలెట్లు 25 తీసుకుంటే ఇంకా రాలేదు అన్నారు. నేను డోంట్ వరీ అని చెప్పాను. మరి నాకు కష్టం వస్తాయి, అవసరం లేదు. మనం ఏమాత్రం అదే అవసరం లేదు. అంటే రీసెంట్ గా ఏమన్నా సిస్టమ్ అది అప్డేట్ లోకి ముందు ఏమైనా పెట్టారేమో. కాకపోతే ఒకటే, అప్పట్లో ఇది ఈ సిస్టమ్ వచ్చే ముందు వాళ్ళు ఒక్కొక్క పీవీసీ పెట్టని షాప్ అందులో పెట్టిన వాళ్ళకి మొత్తం మిస్ అయిపోయినాయి. అవి రాలేదు సార్. రాలేదు, అలా అది కూడా కరెక్ట్ కాదు సిస్టమ్. ఓకే చూద్దాం, అలా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే మనం ఒక్కటి మిస్ అయినా కూడా ఏమనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి కూడా మిస్ అవుతాయనే భయం పబ్లిక్ వస్తుంది అనమాట. ఎందుకంటే నాకు వాళ్ళు కూడా కాల్ చేశారు, ఎందుకంటే సార్ పెట్టాము ఆ టైంలో లాస్ట్ మూమెంట్లో వీళ్ళేమో మనమేమో లాస్ట్ మూమెంట్లో పెట్టకూడదు, లెక్క ప్రకారం వచ్చినప్పుడు తీసుకోము, మన వ్యాల్యూ జమ అయ్యేసరికి అప్డేట్ చేంజ్ అయిపోయాయి అట్లా అన్నట్టు. చూద్దాం కమాండ్ స్టేజ్ లీడర్స్, మీ డౌట్స్ ఏమన్నా మీరు మాట్లాడుకోవచ్చు. నేను కొద్దిగా ఇప్పుడు ఇంకా నేను రాకుతులోనే ఉన్నాను. ఫ్రీ అయిపోయిన తర్వాత నేను ఇస్తాను. సో ఇన్ని రోజులు రంజాన్ టైమింగ్ చేంజ్ ఉండే, తొందరగా వచ్చేవాడిని, కొంచెం ఈజీగా ఉంటుండే. ఈ రోజు నుంచి మరి మళ్ళీ నార్మల్ టైం సేమ్ ఈ టైంలో ఖచ్చితంగా నేను ట్రాఫిక్లో ఉంటాను. మార్నింగ్
రేపు మండే మనకి సో ప్లాన్ ప్రెజెంటేషన్. ఈరోజు సండే. ఓకే, మీ డౌట్స్ ఏమంటే క్లియర్ చేసుకోవచ్చు. డౌట్ ఉన్న వాళ్ళు మాట్లాడచ్చు, లేదా షేర్ చేసుకోవాలన్నా కూడా మైక్ ఓపెన్ చేసుకొని మీరు మాట్లాడచ్చు. హలో, వెల్కమ్. కొద్దిగా నేను ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నాక మ్యూట్లో ఉంటాను, మళ్ళీ ఆన్ చేస్తాను. మీరు అందరూ కూడా వ్యాలెట్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. మీకు కూడా మిగిలిపోయినాయి అప్డేట్లోకి వెళ్ళే ముందు, అప్డేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెళ్ళే ముందు ఎక్కడైతే మీరు ఇది అవైలబుల్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ పెట్టుకుని రిడీమ్ చేసుకున్న తర్వాత అవి టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వచ్చేసి నిలబడ్డాయి కదా, అవి ఎక్కడికి వెళ్ళినాయి అనేది మనకి ఇంతకుముందు డౌట్ ఉండే కదా, ఇప్పుడు అవి వచ్చినాయి కదా. సో మీరు కూడా వ్యాలెట్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి. మల్టిపుల్ వ్యాలెట్ ఉన్న వాళ్ళకి ఇదనమాట. సో నేను కూడా చెక్ చేస్తాను. సో ఎందుకంటే నా మెయిన్ వ్యాలెట్లో 2-3 వ్యాలెట్లలో వీటిలో మాత్రం నేనే ఒక ఇది కూడా లేకుండా నేను చేసేసాను అప్పుడు అనే టైంలో. బట్ ఇప్పుడు కొన్ని వ్యాలెట్లు ఉండే 1 or 2 మేబీ ఇట్లా ఉండే. సో ఒక దాంట్లో 25 మీటర్స్ కూడా ఉండే కావచ్చు అనుకుంటాను నేను. నాది కాదు, బట్ డౌన్ అయింది. సో చూడాలి, అది కూడా చెక్ చేయాలా. మీరందరూ కూడా చెక్ చేసుకొని చూసుకోండి. ఓకే, ఏం చాలా అందరూ సైలెన్స్ అయిపోయారు, మాట్లాడండి. మీ అప్డేట్ వస్తే ఏం మాట్లాడదంటారా? మనకి డేటా కూడా రిమూవ్ అయింది కదా సార్ మనకి. అవును, 1వ తారీఖు నుంచి మాత్రమే ఉంది అది కదా. ఎస్ సార్. డేటా ఎప్పుడు కానీ రిమూవ్ అవుతూనే ఉంటుంది. మనకు కావాలంటే మీరు స్క్రీన్ షాట్లు తీసుకోవాలి, మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి తప్ప. ఎవ్రీ 6 months కి డేటా రిమూవ్ చేస్తారా? ఒక్కోసారి 6 months, ఒక్కోసారి 3 months కూడా అవుతుంది. అవునవును సార్. మనకు హిస్టరీ కావాలని అనుకుంటే కనుక మనం స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకోవాలి. సో అందులో ఖచ్చితంగా ఉంటుంది కదా అని అనుకుంటే మరి అది అవసరం కూడా లేదు. బట్ ఏంటంటే ఈరోజు తీసేసింది ఏదైతే ఉందో, మనకి ఏదైతే రిలీజ్ అవుతుందో అది కంటిన్యూస్గా అవి రోజు అంటే రోజు 2 లైన్స్ క్రియేట్ అవుతాయి మనకి. అవునవును. రోజు 2 అంటే మరి 60 రోజులకి 120 లైన్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఒకటే వచ్చింది, ఒకటే కట్ అయింది, అవునా కదా. ఒకటి మనకి ఎంత వచ్చింది, 50% ఏదైతే మైనస్ అవుతుందో అది. సో అట్లా ఆ లెక్క ప్రకారం రోజు 2 లైన్స్ క్రియేట్ అవుతాయి. సో అలా నెలకి 20 లైన్లు క్రియేట్ అయితే కనుక సో మరి డాటా ఏదైతే ఉందో సో దానికి బరువు పడుతుంది. అందుకని వీళ్ళు తీసేస్తూ ఉంటారు. సో ఎవరైతే కావాలనుకున్న వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. 14 days మాత్రం మనకు కనబడుతుంది. లాస్ట్ 13-14 రోజుల నుంచి మాత్రం కనబడుతుంది. ఏప్రిల్ 1 వరకు తీసాడు. అలా ఏదైనా మీకు డాటా కావాలి అని అనుకుంటే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. అందులో ఉంటుంది కదా అని మాత్రం అనుకుంటే వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి తీసినట్టు అనిపిస్తుంది నాకైతే. మరి ఇంకా మనకు .io.com ఇది వాల్యూ మాత్రం ఇది మాత్రం ఓపెన్ కాలేదు. ఇది కూడా మనకు ఓపెన్ అవుతే మన ఎక్కడికి వెళ్తుంది, ఏమొస్తుంది అనేది మనకు అర్థమవుద్ది. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు పడుతుందో. సో పూర్తిగా మరి మన లీడర్స్ అప్డేట్ నుంచి బయట పెట్టిన తర్వాత మాట్లాడతారేమో. నో ప్రాబ్లం.
లేదా మరి మాట్లాడడానికి నీకు అభ్యర్థి కానీ ఏం లేదా? మీరు మాట్లాడాలంటే పీవీసీ మీటర్ ఏదైతే ఉందో సముద్రం అంత డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో. బట్ మీరు మాట్లాడాలని అనుకుంటే కనుక చూడండి, ఈ మధ్యన మీకు బైనాన్స్లో ఈరోజు మా టీంలో ట్రేడింగ్ చేస్తూ ఒక్కొక్కరు $1,000 అర్న్ చేశారు. ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్లో కూడా అర్న్ చేసుకున్నారు ఈరోజు. తర్వాత స్పాట్ ట్రేడింగ్లో కూడా అర్న్ చేసుకున్నారు. ఎవరు ఎక్కడ ఆగట్లేదు. దట్స్ వై వి వాంట్ నాలెడ్జ్. అందుకే మనకు నాలెడ్జ్ అవసరం అనమాట. ఎవరు ఎక్కడ ఆగట్లేదు. మనము ఎలా చేసి మనీ అనేది అర్న్ చేసుకునే పనిలో ఈ నాలెడ్జ్ అనమాట. సో మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, అందుకని నాలెడ్జ్ మెయిన్ థింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పీవీసీ బెటా ఏదైతే ఉందో పూర్తి అప్డేట్ వచ్చిన తర్వాత మనం అది కూడా నేర్చుకున్నాం ఇక్కడ. సో ఎక్స్పర్ట్ వాళ్ళని తీసుకొచ్చి మనం అది కూడా నేర్చుకుందాం. ఫుల్గా అప్డేట్ వచ్చిన తర్వాత బయటికి వెల్కమ్ సార్. విజయ్ తుమ్మర్ నాయక్, తుకారాం సార్. వెల్కమ్. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే సజెషన్ కంటిన్యూ చేయండి సార్. వాయిస్ బ్రేక్ అయిందని నేను ఇన్వాల్వ్ అయ్యాను. లేదు సార్ మ్యూట్లో పెట్టుకున్నారంటే. ఓకే థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, వింటా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఆల్ లీడర్స్ వెల్కమ్. ఈరోజు వచ్చిన అప్డేట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకవేళ క్లియర్ చేసుకోవచ్చు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే కనుక మీకు క్యాలిక్యులేషన్ ఇస్తాం. ఆల్రెడీ మనకి అంతకుముందు యూజర్ వ్యాలెట్లో పెండింగ్ ఉన్న బ్యాలెన్స్ అంతా అందరికి అప్డేట్ అయినాయి. ఎవరెవరైతే యూజర్ వ్యాలెట్లో ఉన్న యూటిలైజ్ చేసుకోలేకపోయారో అవి ఈరోజు మనకి అప్డేట్ అయినాయి. అది ఈరోజు వర్షన్ అప్డేట్. సిస్టమ్ మనకి మెయింటెనెన్స్లోకి వెళ్ళి అవన్నీ మొత్తం ఎన్ని వ్యాలెట్లో పెండింగ్ ఉన్నాయి అందరికీ ఒకటేసారి రిలీజ్ చేస్తారు. దాని మూలన కొద్దిగా
మార్నింగ్ మన సిస్టమ్ మెయింటెనెన్స్లో కూడా వెళ్ళింది. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. లక్ష్మేష్ సార్. వెల్కమ్ సార్ లక్ష్మేష్ సార్. మీకు ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ వినిపిస్తుంది? సార్. వినిపిస్తుంది హలో. సార్. క్లియర్గానే ఉంది సార్ మీ వాయిస్. మళ్ళీ మ్యూట్ అయ్యారు సార్ మీరు. ఆల్రెడీ వాయిస్ క్లియర్గానే ఉంది మీది. సార్ సార్ నమస్తే, వినపడుతుంది సార్? వినిపిస్తుంది సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హలో. వినిపిస్తుంది సార్, క్లియర్గానే ఉంది మీది. సార్ సార్ మా వాయిస్ మీకు వినిపించట్లేదా? మీ వాయిస్ అయితే క్లియర్గానే ఉంది. సార్ నమస్తే, వినపడుతుందా సార్? వినిపిస్తుంది సార్. మీ వాయిస్ క్లియర్గానే ఉంది. కంటిన్యూ సార్. సరే, అయితే సార్ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నట్టుంది సార్. మా వాయిస్ అయితే మీకు వినిపించట్లేదు. మీ వాయిస్ అయితే బాగానే వినిపిస్తుంది సార్. ఓకే సార్, ఈరోజు వచ్చిన అప్డేట్ నేను చిన్నగా స్క్రీన్ షేర్ చేసి నేను చూపిస్తాను సార్. ఓకే సార్ రాజేష్ సార్, ఒక 2 minutes సార్. వెంకటేష్ గారు, మీ వాయిస్ కొంచెం పెంచండి. లో వాయిస్ కనిపెడుతుంది వెంకటేష్ గారు మీ వాయిస్. నా వాల్యూమ్ అయితే ఫుల్ గానే పెట్టాను సార్ నాది. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఓకే సార్, వాయిస్ క్లియర్ ఉంది సార్. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే ఓకే అవుతుందండి. ఓకే, ఈరోజు వచ్చిన అప్డేట్ కొద్దిగా చూపిద్దాం మనం. pvsetmeta.com వచ్చింది ఈరోజు. ఇక్కడ సార్ మనకి షో చేస్తుంది ఫార్మింగ్ వ్యాలెట్లో ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉంది కదా. ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఓపెన్ చేసి చూస్తే కనుక సబ్మిట్ చేసుకొని ఇక్కడ మనకి చూసారా ఫ్రమ్ పీవీసీ వ్యాలెట్ అని చెప్పి వచ్చింది. ఈరోజు 14వ తారీఖు 8.11కి. ఇది 8.63 అంటే ఇది నాకు యూజర్ వ్యాలెట్లో ఉండేది సార్. అవి ఏమైందంటే మనం యూజర్ వ్యాలెట్లో యూటిలైజ్ చేసుకోలేదు కదా, అవి మనకి షో చేయలేదు కదా. అవి డైరెక్ట్ ఇందులోకి మనకి యాడ్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి కూడా కన్ఫ్యూజ్ అవుతారు సార్. ఇందులో యాడ్ అయినా ఏంటని కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఇందులో యాడ్ అవ్వలేదు సార్. ఇక్కడ మనకి రివార్డ్ వాల్యూ అని చూసారా, అందులోనే యాడ్ అయింది సార్ 54.81. ఓకే, ఈ నాకు 46 సంథింగ్ ఉన్నాయి సార్, అందులో యాడ్ అయినాయి. మళ్ళీ ఇందులో యాడ్ అయినాయని కూడా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్తున్నాను. ఫ్రమ్ పీవీసీ వ్యాలెట్ అని ఇచ్చేసాడు. అంటే పీవీసీ వ్యాలెట్ అంటే ఆల్రెడీ యూజర్ వ్యాలెట్ మనకి సీడ్ ఫండింగ్ లోంచి వచ్చినాయి కాబట్టి అందుకని ఫ్రమ్ పీవీసీ వ్యాలెట్ అని క్లియర్గా ఇచ్చారు మనకి. అవి ఇందులో యాడ్ అయినాయి సార్. రివార్డ్ వాల్యూ డైరెక్ట్ యాడ్ అయినాయి మనకి. ఓకే సార్, ఇంకోటి మనకి డేటా కూడా చూసుకోండి సార్. ఓన్లీ డేట్ 1st తారీఖు నుంచే మనకి ఏప్రిల్ డేట్ 1st తారీఖు నుంచే డేటా ఉంది. అంతకుముందు డేటా అంతా రిమూవ్ చేశారు. ఇది ఒకటి. అంటే ఈ 2 అప్డేట్లే సార్.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే అప్డేట్ వచ్చినప్పుడు కొద్దిగా చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా. ఒకవేళ సార్ మాకు రాలేదు చేయలేదంటే, ఒకవేళ మీకు యూజర్ వ్యాలెట్లో ఏం పెండింగ్ లేకపోతే కనుక అక్కడ మీకు షో చేయవు సార్. యూజర్ వ్యాలెట్లో ఎవరెవరైతే పెండింగ్ వాళ్ళకి షో చేస్తాయి. వెంకటేష్ గారు. తుకారాం సార్, చెప్పండి సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకోటి నాది చిన్న క్వశ్చన్ ఏంటిదంటే, చెప్పండి సార్. ఇప్పుడు మన పెరలవిన్ అకౌంట్ మెంబర్స్ ఎంతమంది సార్ టోటల్లీ? టోటల్లీ 80 lakh అబౌవ్ సార్. ఓకే సార్, 85 lakhs ఉన్నారు. అందులో ఇప్పుడు మళ్ళీ ఈ పీవీసీ మెట కన్వర్ట్ అయ్యేసరికి 2 లక్షల మంది కూడా రావట్లేరు. ఓకే, అది ఏ విధంగా ఎందుకు రావట్లేదు అని ఏమన్నా తెలుసా సార్? కొంచెం కనుక్కోవచ్చా సార్? ఎందుకు ఈ విధంగా రావట్లేదంటే మీకు ఆల్రెడీ తెలిసింది. అది ఇన్వెస్ట్మెంట్ చేయలేక చాలా మందికి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే సార్, చాలా మందికి మన మెంబర్స్ చాలా మంది కొద్దిగా తప్పుగా కొద్దిగా ప్రచారం చేయడం మూలన కూడా ఉంది. ఎలా అంటే సార్, మనకి 2250 పెట్టుకోండి సార్ మీకు 32 lakhs వస్తాయని చెప్పేసి చాలా మంది, మీరు మళ్ళీ మీ కింద మీరు ఎవరిని జాయిన్ చేయక్కర్లేదు, ఎవరిని చేయక్కర్లేదు, చెందక్కర్లేదు అని చెప్పేసి చాలా మందికి అలాగ ఓన్లీ పెరల్ అకౌంట్స్ అలాగ ఓపెన్ చేసి ఉంచేసారు. ఆ 85 lakhs కానీ 88 lakhs కానీ చాలా మందికి అలాగే ఉన్నాయి. అవి అలాంటి పర్సన్స్కి ఇప్పుడు 2250 పెట్టిన పర్సన్కి ఇప్పుడు మళ్ళీ మీరు 5500 పెట్టి మళ్ళీ సీడ్ ఫండింగ్ చేసుకోండి అని చెప్పేసి అన్న మూలన చాలా మంది కూడా రాలేదు. ఎవరైతే చెప్పండి సార్. అది అంతవరకు తెలుసు, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఇంకా అకౌంట్స్ హోల్డర్, ఇప్పుడు మా దాంట్లోనే అకౌంట్స్ హోల్డర్ అయితే ఉన్నారో ఇప్పుడు 1000 రూపీస్ కానీ చెప్పారు కదా, మరి ఒకసారి ఆ గేట్ అనేది ఓపెన్ చేస్తే కనుక క్రౌడ్ మన దాంట్లోనే ఉంటుంది కదా. అవును, ఓపెన్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు మనం అనుకున్నంత ఈజీ కాదు కదా సార్. అది సిస్టానికి అంటూ కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి, సిస్టానికి అంటూ కొన్ని ఉంటాయి. కాబట్టి వాళ్ళ టార్గెట్ ప్రకారం వాళ్ళ రోడ్ మ్యాప్ ప్రకారం అన్ని చేసుకుంటూ వస్తున్నారు కదా. దానికంటూ ఓకే అది ఇస్తారు సార్. అది ఇచ్చే ముందు మనం యూటిలైజ్ చేసుకోవడానికి మనం ఎంత వరకు ఉన్నాం అన్నది కూడా చూసుకోవాలి కదా సార్. అవును సార్, ఒకవేళ అది ఇచ్చినా కానీ ఒకసారి ఇచ్చారనుకోండి సార్, ఒకసారి వన్స్ ఇచ్చారనుకోండి, 85 lakhs లో ఇప్పుడు 2 lakhs వరకు ఇక్కడ ఉన్నారనుకోండి, ఎంత లేకున్నా అనుకో 10 lakhs మెంబర్స్ అన్నా వస్తారు సార్. అది నా కాన్ఫిడెన్స్ నేను చెప్పగలుగుతాను. అది కానీ అక్కడ మన కమ్యూనిటీలోనే సార్ తుకారాం సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. ఇప్పుడు మనకి షో చేసేదైతే ప్రెజెంట్ అయితే 2 lakhs, ఓకేనా? అవును సార్. నా అంచనా ప్రకారం అయితే సార్ 20 lakhs 30 lakhs మెంబర్స్ ఓకే ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు సార్. అది ఎలాగంటారా? ఒక్క చిన్న ఎగ్జాంపుల్ సార్. నాది ఒక అకౌంట్ ఉంది సార్. ఒక అకౌంట్కి నేను దగ్గర 20 అకౌంట్ల నుంచి నేను ట్రాన్స్ఫర్ చేశాను 1 day. ఓకే ఓకే సార్, అలాగే యూటిలైజ్ చేసుకున్న పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ ఒక అకౌంట్లో నాకు 410 వస్తే, అలాంటి ఒక 20 అకౌంట్ల నుంచి నేను ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకే అకౌంట్కి నేను సీడ్ ఫండింగ్ చేసుకున్నాను సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ 2 lakhs మెంబర్స్ లో అలాగ చేసిన పర్సన్స్ ఎంతమంది ఉంటారో ఒకసారి మీరే గెస్ చేయండి. ఇంకోటి మళ్ళీ తర్వాత కూడా మనకి సిస్టమ్ మనకి వన్ డే ఆప్షన్ ఇచ్చింది చూసారా? ఆ ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా మనకి 1000 ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా ఇచ్చింది. ఆ 1000 ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అప్పుడు కూడా చాలా మంది కూడా 3 అకౌంట్ల నుంచి 4 అకౌంట్ల నుంచి ఒక అకౌంట్లోకి మెర్జ్ చేసుకొని అప్పుడు చేసుకున్నారు సార్. దాని మూలన ఈ 2 lakhs అని మనం చెప్పలేం. మనకి 10 lakhs 15 lakhs కలిపి కూడా ఈ 2 lakhs కింద మీకు కౌంటింగ్ లోకి వస్తుంది.
ఓకే. కానీ అలా కౌంటింగ్ చేస్తే అలాగే అనుకుందాము. కానీ ఇప్పుడు మనకు చిన్న ప్రాబ్లమ్ ఏందంటే క్రౌడ్ తక్కువుంది కాబట్టి అంటే నాకంత సబ్జెక్ట్ పరంగా నాలెడ్జ్ లేకున్నా కానీ నాకున్నది చెప్తున్నాను. అపార్థం చేసుకోవద్దండి ఎవరు. సరే సార్. ఆ! అయితే ఇప్పుడు మీరన్నారు ఇప్పుడు నాకు నచ్చింది ఆ పాయింట్ నచ్చింది. మరి 2,00,000 ఉమ్, ఉన్నారు. కానీ 10,00,000 వరకు ఇలా వచ్చారని. రైటే అది. ఉమ్. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకోటేందంటే ఆ గేట్ అనేది ఓపెన్ చేస్తే ఇంకా కొంచెం మంది ఇంకా ఇంకో ల్యాక్ మంది రావచ్చు కదా! అని నా ఒపీనియన్ అది. వస్తారు సార్, వస్తారు. కానీ ఏంటంటే సిస్టమ్ దానికి కూడా చేస్తుంది కదా సార్. మనకి ఇంకోటి ఏంటంటే మెటావర్స్ లో గేమింగ్ మెటావర్స్ అని చెప్పేసి అది కూడా మొత్తం అంతా వర్క్ నడుస్తుంది కాబట్టి అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది మనకి ఆల్రెడీ అప్డేట్ ఇస్తారు సార్. నోటిఫికేషన్ ఒకవేళ మేబీ సిస్టమ్ తరపున మనకి నోటిఫికేషన్ వచ్చిందంటే కన్ఫామ్ గా అది ఆ రోజున వస్తుంది అని అర్థం. లేదంటే ఇంకోటి కనుక లీడర్స్ దగ్గర నుంచి ఆల్రెడీ వస్తుంది సార్ మనకి. దాని మూలన ఇంకోటి ఏంటంటే చెప్పండి సార్. ఇంకోటి వెంకటేష్ గారు ఏంటిదంటే ఆహ్, ఆ ఆప్షన్ అనేది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అన్నట్టుగా మనలోనే మనమే నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ అది. ఉమ్. అది గేట్ అనేది అది క్లోజ్ అయిపోయాయి. ఇక అది ఓపెన్ అవ్వదు అనే విధంగా అంటున్నారనమాట. అంటే సార్ మనం సిస్టమ్ మనకి ఇచ్చిన ఆప్షన్ ని యూటిలైజ్ చేసుకోలేకపోయాం. ఓకే సార్, అది మన మిస్టేక్. మన ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది మిస్టేక్. ఓకే, అది ఆల్రెడీ ఒకసారి క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి మనకు ఛాన్స్ ఇచ్చింది సార్ సిస్టమ్. ఎలాగా 24 అవర్స్, ఓన్లీ 24 అవర్స్ యూటిలైజ్ చేసుకునేలాగా సిస్టమ్ ఆప్షన్ ఇచ్చింది మనకి. అవునవును. ఆ ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా మనం చాలా మంది యూటిలైజ్ చేసుకోలేకపోయాం. ఓకేనా, నేను ఆ ఒక్క రోజు అలా వన్ డేలోనే కాకుండా ఇదే సంథింగ్ 1 మంత్ 2 మంత్స్ అలా లేదు ఇవ్వరు సార్. ఇప్పుడు ఈసారి ఒకవేళ ఇచ్చినా గానీ నాకు తెలిసి సేమ్ అలాగే 1 డే కానీ లేకపోతే మైబీ 3 days కానీ అలా ఇస్తారు అంతే. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా 1 month 2 months అయితే సిస్టమ్ ఇవ్వదు సార్ నాకు తెలిసినంత మటుకు అయితే. ఎందుకంటే అది యూటిలైజ్ చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే సార్ అంతకు ముందు కూడా మనకి కంటిన్యూగా అది యూటిలైజ్ చేసుకోవడానికి 3 months ఉంచింది సార్ మనకి ఆప్షన్. అది 3 months. ఓకే. 3 months ఉంచింది. తర్వాత మనకి ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 2 months తర్వాత మనకి 1 day ఇచ్చింది, అయిపోయింది. అప్పటి వరకు కూడా చేసుకోవాలని పర్సన్స్ అప్పుడు చేసుకోలేకపోయారు. అదే. సరే ఇంకోటి ఇప్పుడు మన ఈ అప్డేట్ ఏదైతే ఉందో చెప్పలేము కదా. ఈ అప్డేట్ ఏంటో ఇది ఎంతవరకు ఇంకా స్టాప్ అవుతుంది, ఇంకా కొనసాగుతుందా అనేది తెలుసుకోవాలని ఉంది. కానీ అప్డేట్స్ అనేవి మనకి ఇప్పుడు అవుతూనే ఉంటాయి సార్. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఏంటంటే మనకి ఈ ట్రాన్స్ఫర్స్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే రీడింగ్ ఇవన్నీ అప్డేట్ కంప్లీట్ అయిందంటే సార్ మళ్ళీ నెక్స్ట్ వేరే అప్డేట్ అని మనకి యాడ్ అవుతూనే ఉంటాయి, కొత్త ఆప్షన్స్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి. నో ప్రాబ్లం. మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫార్మింగ్ వ్యాలెట్ అనేది ఒకటి రిడీమ్ ఆప్షన్ కి అది అప్డేట్ క్లియర్ అవుతే అది బెటర్. ఇంకోటి మనకి ఫార్మింగ్ లో ఎర్రర్స్ వస్తున్నాయి కదా సార్, రీఫార్మింగ్ లోనే అందులో ఎర్రర్స్ వస్తున్నాయి కదా, అదొకటి క్లియర్ అవుతే అవి చాలు సార్ మనకి. మిగతా అప్డేట్స్ అన్ని కొత్త యాడ్ అయ్యే కొద్దీ మనం వెయిట్ చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. సరే ఇంకోటి నా పర్సనల్ విషయం ఒకటి. ఇప్పుడు సరే ఇది ఏ కంపెనీ అయినా కానీ ఇది నాటెడ్ నుండి మన పీవీసీ మెట్నే కాకుండా వేరే ఏ కంపెనీ ఉన్నా కానీ సరే అదర్ కంపెనీ మనకు అవసరం. ఇప్పుడు ఈ కంపెనీ మాట్లాడితే సిస్టమ్ అనేది ఇప్పుడు ఈ మంత్ లోని ఇది చేయబోతున్నాను, నెక్స్ట్ 3 months రాబోతున్నాయి, అలా ముందు మనకి హింట్ ఇస్తే కనుక మనం ఇంకా యాక్టివ్ గా పనిచేస్తాం కదా అని. అంటే పెద్ద పెద్ద లీడర్స్ నుంచి ఈ వాక్యం ఒకసారి కంపెనీ వరకు ఆ సిస్టమ్ వరకు అందియాలని నేను కోరుకోవడం జరుగుతుంది. సరే మన ఉద్దేశం ప్రకారం, మన ఒపీనియన్ ప్రకారం మీరు అనేది కరెక్టే. కానీ సిస్టమ్ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే సార్ ఏదైనా ఇచ్చే అప్డేట్స్ ని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే అవి కాపీ వచ్చేస్తున్నాయి సార్. ఓకేనా, ఆ సిస్టమ్ థింకింగ్ ఏంటంటే సార్ ఇప్పుడు సిస్టమ్ ఏదైనా చేసేది ముందుగా రిలీజ్ చేస్తుంటే దానికన్నా ముందు మన సిస్టమ్ రిలీజ్ చేసే దానికన్నా ముందు అదర్ సిస్టమ్స్ కాపీ వచ్చేస్తున్నాయి అనమాట, సేమ్ అయ్యే టైప్. దాని మూలన సిస్టమ్ కొద్దిగా మనకి ముందుగా రిలీజ్ చేయకపోవడానికి కూడా కారణం అదే సార్. అలా అని మన పెరలవైన లాంటి కంపెనీలు కాపీ కొట్టి ఆల్రెడీ మూసేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. అదే
అదే సార్ నేను అనేది. అందుకని సిస్టమ్ అలాగా, అందుకని చాలా కేర్ఫుల్ గా చాలా జాగ్రత్తగా చేసేది దాని గురించే సార్. ఎనివో సార్ కొంచెం మనకి రేట్ ఇంక్రీస్ అవుతే చాలా మంచిగా ఉంటుంది, కానీ ఎప్పటివరకు ఈ సెకండ్ డిజిట్ అనేది అన్నారు కదా, అది ఎప్పటి మనకి వరకు పోవచ్చు అనేది. మనకి ఇదంతా కంప్లీట్ అవుతాయి సార్. రేట్ ఇంక్రీజ్ అనేది మనకి చాలా చిన్న ఇష్యూ, నో ప్రాబ్లం. రేట్ ఇంక్రీజ్ ఆటోమేటిక్ అవుతూనే ఉంటది. ఏంటంటే మనకి చాలా మందికి ఏంటంటే ఎందుకు రేట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం. అది కరెక్టే, నో ప్రాబ్లం. ఎందుకంటే 13.5 కాంచి మనకి ఇప్పుడు ఈ రోజున $1 కి ఇప్పుడు లోపల ఉంది, బయట ఏమో 6.3 6.4 ఉంది. కాబట్టి చాలా ఆలోచిస్తాం, అది ఓకే. ఎందుకని చెప్పేసి ఇప్పుడు ఏదైనా సరే మనకి ఇవన్నీ అప్డేట్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఎప్పుడైతే మనకి రమేష్ సార్ వీళ్ళు అందరూ చెప్పారు కదా ఆల్రెడీ పేరు సార్. మనకి ఏంటంటే మెయిన్ పీవీసీ మెటాకి యూఎస్డి పేరు, పీవీసీ మెటా బిఎన్బి, పీవీసీ మెటా బీటీసీ, ఇలాగ మనకి ఎప్పుడైతే పేర్స్ రెడీ అయ్యి మనకి ఎప్పుడైతే మనకి ఎక్స్చేంజ్లోకి రిలీజ్ అవుతాయో, ట్రేడింగ్ యాప్లలోకి రిలీజ్ అవుతాయో, ఆ రోజున మనం ప్రైజ్ అనేది చూసుకోగలేదు సార్. అవునవును సార్, ఆ విషయం ఆ సబ్జెక్ట్ నా లెక్క అనేది వేరేగా ఉంటది. అదే సార్. ఎందుకంటే ఆ పేర్స్ రెడీ చేయడానికి కూడా కొద్దిగా మనకి ఇదంతా జరుగుతుందని, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుందని అనుకుంటున్నాం. దాని మూలన కొద్దిగా మనం వెయిట్ చేసి ఉండాలి. ఏదైనా సరే మనకి ఇప్పుడు ఏదైనా సరే 2 years 3 years అయిన తర్వాత సరే ఏదైనా కానీ మనకి ట్రేడింగ్ లోకి కొద్దిగా ఇలాగా పేర్స్ కింద రెడీ అయ్యి వచ్చేది. అలాగ అయినప్పుడే మనకి ఏదైనా కాయిన్ అనేది మనకి లాంగ్ టైం ఉంటుంది. లేదు కాయిన్ మనకి కాయిన్ క్యాప్ లో లిస్టెడ్ అవగానే వచ్చినవి అన్ని చాలా మటుకు డీలిస్టెడ్ అయిపోతున్నాయి. అలా కాకుండా మనకి లాంగ్ లైఫ్ ఉండేలాగా చూసుకుంటాం. అదే సార్, కాయిన్ లిస్ట్ అప్ అవడానికి కూడా ఇంకా క్రౌడ్ అనేది చూస్తారు కదా సార్ ఎవరైనా కానీ. సార్ ఇంకొకటి మెయిన్ ఇష్యూ ఏంటంటే సార్, ఇప్పుడు ఎక్స్చేంజ్ లో మనకి లిస్ట్ అవడానికి ఇప్పుడు కాయిన్ మార్కెట్ క్యాప్ లో కొత్త కాయిన్స్ కూడా లిస్ట్ అవుట్ అయిపోతున్నాయి. అది పెద్ద నో ఇష్యూ సార్ అది. ఎందుకంటే మనకి మెంబర్స్ హోల్డర్స్ కావాలని చెప్పేసి మీనింగ్ కాదు, ఓన్లీ 20,000 30,000 ఉన్న కాయిన్స్ కూడా లిస్టెడ్ అవుతున్నాయి. కానీ ఏంటంటే ఈ రోజు లిస్టెడ్ అవుతున్నాయి, మళ్ళీ 1 month లోనే డీలిస్టెడ్ అవుతున్నాయి. అలా కాకుండా మనకి ఏంటంటే కాయిన్ లాంగ్ లైఫ్ ఉండేలాగా మన కాయిన్ అనేది గ్రోతింగ్. ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ఏదైనా సరే సెంట్రలైజ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు సిస్టమ్ చేతిలో ఉంటుంది సార్. ఒకవేళ మనకి డీసెంట్రలైజ్ అయిన తర్వాత సిస్టమ్ చేతిలో ఏముండదు సార్. ఒకసారి ఎక్స్చేంజ్ లోకి రిలీజ్ చేసిన తర్వాత సిస్టమ్ చేతిలో ఏముండదు. కాబట్టి ముందుగానే ఇవన్నీ అన్ని మిస్టేక్స్ అన్ని, ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే ఫ్యూచర్ లో రాబోయే ప్రాబ్లమ్స్ కూడా ముందుగానే వీళ్ళు క్లియర్ చేసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ చెప్పినందుకు వివరంగా. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు, గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. సుధాకర్ కుమార్ సార్, వెల్కమ్ సార్. సుధాకర్ కుమార్ సార్. సార్ వెంకటేష్ సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు ఒకటి పీవీసీ వ్యాలెట్ నుంచి ఒక 13 క్రెడిట్ అయినట్టు చూపెడుతున్నాయి సార్. అవి పీవీసీ వ్యాలెట్ అంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు ఒకసారి చూస్తారా సార్? స్క్రీన్ షేర్ ఇవ్వనా? నేను స్క్రీన్ షేర్ చేశాను కదా సార్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ షేర్ చేస్తే చేయండి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, మీకు అంతకు ముందు యూజర్ వ్యాలెట్ లో మీకు పెండింగ్ ఉన్నాయి చూసారా సార్? ఓకే, అవి మనకి షో చేయలేదు కదా. మనకి సిస్టమ్ అప్డేట్ లోకి వెళ్ళిన తర్వాత కొత్త ఆప్షన్ వచ్చిన తర్వాత అవి ఏంటంటే అందులోంచి డైరెక్ట్ మనకి ఇందులోకి పంపించారు అనమాట. అది పీవీసీ వ్యాలెట్ అని చెప్పేసి పంపించారు. అంటే అవి కనెక్టెడ్ వ్యాలెట్ లో రావా సార్? అవి హలో చెప్పండి సార్. ఇప్పుడు అవి కనెక్టెడ్ వ్యాలెట్ లో పడాయా మరి? అవి 13 కాయిన్స్ మన టోకెన్స్ లేదు, కనెక్టెడ్ వ్యాలెట్ లో కాదు సార్. అవి మనకి యూజర్ వ్యాలెట్ లో ఉన్నాయి. అవి ఏంటంటే చాలా మంది మనం ఏమనుకున్నాం అంటే బ్యాకప్ సీడ్ ఫండింగ్ లోకి వెళ్తాయని చెప్పేసి అనుకున్నాం. కానీ ఏంటంటే అవి డైరెక్ట్ మనకి ఫార్మింగ్ లోనే యాడ్ చేశారు సార్. అంటే అవి మనీ అంతకుముందు అప్డేషన్ లో కనబడలేదు, వీటిని ఫార్మింగ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వాటిని
ఫార్మింగ్ ఆ, చేసుకునే అవకాశం ఇచ్చింది. ఒక్కొక్కరికి 50-60 కూడా ఉన్నాయి, అక్కడ నిలబడి ఉన్నాయి. వాటిని అదే ఇప్పుడు ఆ ఫార్మింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది సార్. లేదు ఓకే సార్, ఓకే థ్యాంక్ రాజేష్ సార్, అది ఫార్మింగ్ చేసుకునేలా కాకుండా మనకి డైరెక్ట్ ఇప్పుడు మనం 25 పీవీసీ మీటర్ విత్డ్రా పెట్టుకుంటాం చూసారా, డైరెక్ట్ అందులో యాడ్ అయిపోయినాయి సార్. అంటే బయటికి తీసుకునేలాగా యాడ్ అయిపోయినాయి. అదే అంటున్నాను, నువ్వు ఫార్మింగ్ చేసుకుంటావా బయట తీసుకుంటావా? బయట తీసుకుంటానికి ఇప్పుడు లేదు. సో ఫార్మింగ్ ఇప్పుడు అదే చేసుకోవాలి. లేదు బయటికి తీసు ఏదైనా కానీ అదే అందులో ఇప్పుడు యాడ్ బయటికి ఇప్పుడు అక్కడ తీసుకోవడానికి లేదు. అట్లా అయితే డైరెక్ట్ కనెక్టెడ్ వ్యాలెట్లకి ఇస్తే అయిపోవు కదా, అట్లా లేదు ఇక ఇప్పుడు. లేదు. విషయం ఏంటంటే నీకు ఫార్మింగ్ చేసుకోవడానికి ఇచ్చింది అవకాశం, ఫార్మింగ్ అంతే అంతే చేసుకోవడానికి సార్, ఇచ్చింది. రాయస్ సార్ ఈ కరెక్ట్ ఫార్మింగ్ సార్. అట్లా ఫార్మింగ్ ఓకే ఓకే చేసుకోవడానికి ఇచ్చింది అనుకోవాలి మనం. ఎందుకంటే వాటిలో ఓకే ఇప్పుడు సపోజ్ మీకు ఫార్మింగ్ లో ఇప్పుడు మీ దగ్గర 50 ఉన్నాయి అనుకోండి, అప్పటికే 40 రెడీ అయినవి ఉన్నాయి. సపోజ్ పాత 10 ఉండే అనుకోండి, ఇప్పుడు 50 అవుతుంది. సో ఆ అంతే 50 నువ్వు ఫార్మింగ్ చేసుకుంటావా? ఇప్పుడైతే బయట తీసుకోవడానికి లేదు అంటే అది అర్థం ఏంటి? లేదు ఫార్మింగ్ చేసుకోవడానికి ఇచ్చిందని అనాలి మనం దాన్ని. ఏమంటావు ఇక? అంతే కదా, అవును ఫార్మింగ్ అవును చేసుకోవడానికి అంతే ఇచ్చింది. వీటిని మిగిలిపోయిన వాటిని ఫార్మింగ్ చేసుకోవడానికి ఇచ్చిందని అనుకోవాలి మనం. అట్లా మీరు అన్నట్టుగా బయటకి ఇవ్వలేదు. బయటకి ఏమైంది సార్? బయటకి ఇస్తే ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కరు 50 కూడా మిగిలిపోయి ఉన్నాయి. వీటిని బయటకి ఇస్తే ఇప్పుడు బయటనేమో ఆఫ్ రేట్ ఉంది, లోపలనేమో $1 ఉంది. సో ఏమైతుందంటే ఈ 50 పీవీసీ మీటర్, మీకు 40 పీవీసీ మీటర్లు పాతవి ఉండిపోయినాయి అనుకోండి, అవి బయటకి ఇస్తే అవి 20 అయి కూర్చుంటాయి. సో మీరు లాస్, అవును చెప్పాలంటే అది అదే లాస్, అది లాస్ ప్రాసెస్. కాకపోతే అది మీకు అవసరమైతే మీ చేత చేసుకోండి అని చెప్తాను అనమాట. విషయం ఏంటంటే అక్కడ బైనాన్స్, అక్కడ వీళ్ళు ఏదైతే ఉందో బిఎన్బి ఖర్చు ఉంది అక్కడ. ఏది మనము మెటా ఎప్పుడైతే విత్డ్రాల్ పెట్టుకుంటామో అప్పుడు బిఎన్బి ఖర్చు ఉంది. సో వితౌట్ బిఎన్బి ఖర్చు సిస్టమ్ చేయదు. ఏమంటారు సార్? ఓకే అందుకే అది ఏం ఓకే చేశారు సార్ వాళ్ళు, నీకు వాళ్ళు ఏది వాళ్ళు ఇచ్చి వాళ్ళు చేయరు. బట్ మనకే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి నడిపించి ఇలా చేసుకోవడానికి అవకాశాన్ని మనకు అందజేస్తారు. అంతే తప్ప వాళ్ళు డైరెక్ట్ గా ఏది చేయలేరు. ఇప్పటివరకు కూడా ఏది చేయలేరు డైరెక్ట్ గా. ఇప్పుడు మొన్నటి అప్డేట్ లో కూడా pvcmeter.io లో కూడా సీడ్ ఫండింగ్ పేజ్ లో వచ్చిన అప్డేట్స్ కూడా వాళ్ళు వీటిని మీరు ఇంత అయితే అప్డేట్ చేసుకోవచ్చు, మీరు ఇంత అయితే సీడ్ ఫండింగ్ చేయొచ్చు, ఇంత అయితే ఇది చేయొచ్చు, అది ఇచ్చారు తప్ప. కానీ ఇప్పటికీ వర్కౌట్ అవ్వలేదు కూడా. ఇప్పటికి కూడా వర్కౌట్ అవ్వలేదు. అప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం సార్? మన .io లో మనం ఏం వర్క్ అవ్వట్లేదు, ఏం చేయట్లేదు వర్క్. నా రిలీజ్ లేదు, నా ఏమంటారు, సో రెడీమ్ లేదు. లేదంటే అట్లీస్ట్ ఇంతకుముందు లెక్క ఉన్నా పర్వాలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం రిలీజ్ పెట్టుకున్నాము. ఫార్మింగ్ రోజు అయితే తీసుకున్నా కూడా ఏమైంది, అక్కడ ఫార్మింగ్ లోకి వెళ్ళే అవకాశం ఉండే. ఇప్పుడు అంటే మొన్ననే లేదు, ఇప్పుడు కాదు. సో పూర్తిగా అంటే వాళ్ళు అయితే దీన్నైనా కూడా ఏదో ఒకటి చేయాల్సింది. నాకు అనిపిస్తుంది వచ్చేంత వరకు, అంటే బయట వచ్చేంత వరకు మనకు ఓపిక ఉండాలా. సో అంతలోపు మనం అదే మాట్లాడాలి. కానీ సో మేబీ మంచి అవకాశమే ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. నా ఆలోచన ఇది. అంటే మనకు వాళ్ళేమో ఇంతకుముందు అనుకున్నట్టుగా మనకేం వాళ్ళు లాస్ చేయరు అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా, ఇప్పుడు చూడండి, మనం అక్కడ మిగిలిన పీవీసీ మెటా ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు చూడండి, దాన్ని మనం ఏం చేసేవాళ్ళము చేయాలంటే మనం దాన్ని ఏం చేసేవాళ్ళం సార్? ఇప్పుడు ఇందాక మాట్లాడిన సార్ ఉన్నారా మీరు? ఉన్నారు ఉన్నా కదా. సార్, సుధీర్ కుమార్ వాటిని మనం ఏం చేసేవాళ్ళం? అక్కడ వచ్చి నిలబడితే అవిటిని తీసుకెళ్లి మనం రిడీమ్ చేస్తే అవి మెటాల్ గా, అది బిఎస్డి గా మారి అక్కడ సీడ్ ఫండింగ్ పేజ్ లో కూర్చుంటుండే. అవునా? అవును అలా ఉంటే అక్కడ మళ్ళీ మనము 100 అయితేనే మనకి అక్కడ సీడ్ ఫండింగ్ చేసుకుంటే 50% వస్తుంది, లేకపోతే రాదు. వీళ్ళకి 100 తయారు కావాలంటే మనకు చాలా సంవత్సరాలు కూడా పడుతుంది. అంటే తక్కువ ఉన్నది కదా, అందుకని నేను అనుకున్నాను. అవునవును సో బెటర్ దెన్ ఇప్పుడు ఏం చేసిందంటే దాన్ని నువ్వు సీదా సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే ఫార్మింగ్ మంచి పని చేశాడు కదా. నన్ను అడిగితే ఇంకా మంచి పని చేసినట్టు కదా. అంటే నేనేమంటానంటే లేట్ అయితే గనక సో లేట్ చేస్తారు కానీ వీళ్ళు అవకాశము మంచిది అందజేస్తారని చెప్పేసి నేను అనుకుంటాను అనమాట. అట్లా అందుకని చెప్పేసి నేనేమంటున్నాను అంటే వీళ్ళు. సార్ రాయ్ సార్ ఇంకో చిన్న డౌట్. ఎస్ చెప్పండి సార్, మాట్లాడండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇచ్చేటి అవి యుఎస్డిటీలు అని మనం అనుకుంటున్నాము, కానీ ఇప్పుడేమో వాళ్ళు వాటిని టోకెన్స్ అంటున్నారు కదా సార్. సరే, మనకు రిలీజ్ అయ్యేది మనము యూఎస్డిటీనే ఓన్లీ, ఇప్పుడు మనము యూఎస్డిటీగా టోకెన్ ఫార్మింగ్ అని పేరు మాత్రం మనకి. నువ్వు సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మ్యూట్ లోకి వెళ్ళారు సార్ రాజేష్ సార్. ఓకే. అయితే మనకి ఏంటంటే ఇప్పుడు మనము
పేరు మాత్రం టోకెన్ ఫార్మింగ్. అక్కడ టోకెన్ ఫార్మింగ్ ఎందుకు అనేది మీరు అర్థం చేసుకోలేకపోయారు, కానీ టోకెన్ బర్న్ అవుతుంది అనమాట. టోకెన్ బర్న్ అవుతే అర్థమైంది సార్, టోకెన్ బర్న్ అవుతే మనకు బెనిఫిట్ అనమాట. అక్కడ టోకెన్ బర్న్ అయ్యి మనము యూఎస్డిటీలతో మనము ఫార్మింగ్ చేస్తున్నాం, బట్ పేరు మాత్రం టోకెన్ ఫార్మింగ్. సో బయటకి ఏమొస్తుంది సార్? అయితే కొన్ని రోజులు ఆ అవకాశం మనకి ఇచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ లో. సో దానికి మనం అలవాటు పడ్డాము. సో ఆ టైంలో మనం చేసుకోలేకపోయాము, అదే ఎప్పటికి ఉంటుంది కదా అని చెప్పి మనం అనుకున్నాము. బట్ వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు యూఎస్డిటీ చేసుకుంటున్నావు, యూఎస్డిటీ బయటకు వస్తుంది కదా అని చెప్పేసి అక్కడ వాళ్ళు చేంజెస్ చేయడం జరిగింది. అదే కదా సార్ మీరు అడిగింది? అదే సార్. అయితే ఇప్పుడు ఇప్పుడు వాటిని టోకెన్స్ అంటే ఇప్పుడు వాటి వాల్యూ మనకు తక్కువ వచ్చినట్టు అవుతున్నది. అదే యూఎస్డిటీ అంటే ఇప్పుడు దాని రేటు 90 రూపీస్ వేసుకుంటే అది ఎక్కువ కదా. ఇప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అది అనేది ఒకటి. క్యాలిక్యులేషన్ మీరు యూఎస్డిటీని క్యాలిక్యులేట్ చేసుకోండి సార్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనము, ఎందుకంటే మనం అక్కడ యూఎస్డిటీ 50 యూఎస్డీలు పెడితే మనకు 100 యూఎస్డీలు వస్తాయి 800 రోజులకి. సో 100 యూఎస్డీలు పెడితే సో మనకు టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే అట్లా వస్తాయి సార్. ఇప్పుడు కనీసం ఇప్పుడు అవన్నీ వచ్చి ఒక 2000 వచ్చి పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని బిఎన్బి ఛార్జీలు తీసుకున్నా కూడా అవి ఆ పెండింగ్ వచ్చిన వాటిని టోకెన్ ఫార్మింగ్ లో పంపించినా బాగుండదు, ఒట్టి వచ్చి అక్యుములేట్ అయ్యి ఉంటానే కదా సార్. అది ఎక్కడ నాకు అర్థం కాలేదు మీరు దేని గురించి మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదు. ఎక్కడ వచ్చి సీడ్ వాల్యూ నుంచి వచ్చినాయి సార్. దాని గురించి మాట్లాడుతున్నా మీరు? నేను సీడ్ వాల్యూ నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే సీడ్ వాల్యూ నుంచి వచ్చింది బిఎస్డి, రైట్? బిఎస్డి తయారే వస్తుంది, పీవీసీ కాదు అక్కడ వచ్చేది, అవునా? ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పుడు మాట్లాడండి దాని గురించి, ఏమైతే బాగుంది అంటున్నారు. అయితే అవి ఇప్పుడు ఒక 1 month నుంచి అవి ఒట్టిగానే వచ్చి అక్యుములేట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు వాటిని బిఎన్బి ఛార్జీలు తీసుకొని మనకు ఫార్మింగ్ ఛాన్స్ ఇచ్చినా కూడా ఇన్ని రోజుల నుంచి మనకు బెనిఫిట్ వచ్చు కదా. ఒట్టిగా వచ్చి అక్కడ ఉండి 1 month నుంచి మనకు చాలా లాస్ కదా అని అంటున్నా. మంచి విషయం కరెక్ట్ మీరు అన్నట్టుగా. అది మరి సిస్టమ్ దగ్గర ఎందుకు ఇంత లేట్ అయిందో అనేది వాళ్ళు మరి మన అప్డేట్ ఇస్తారేమో చూద్దాం, అదొకటి. తర్వాత మనం అనుకున్నట్టుగా యాక్చువల్లీ ఏమయ్యేది, మనము ఇంతకు ముందు చేస్తే అది సీడ్ ఫండింగ్ అయ్యేది, అవునా సార్? అది సీడ్ ఫండింగ్ అయ్యేది మనం చేస్తే, ఇంతకుముందు సీడ్ ఫండింగ్ అయ్యేది. అంటే అట్లీస్ట్ మనం ఇక్కడ ఏం లాస్ అవుతున్నామంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సార్కు ఓపెన్ చేసాను చూడండి. ఇప్పుడు 1200 వచ్చి ఈ సార్కు ఆగినాయి ఇక్కడ, ఓకేనా? 1250 ఆగినాయి. ఓకే, మీరు అనేది కరెక్ట్, అర్థమైంది నాకు. బట్ దీని పక్కన ఏం చేశాడంటే ఫార్మింగ్ వాల్యూ అని ఇచ్చాడు, దాని కింద ఏమి ఇవ్వలేదు. అంటే అదవుతా ఇదవుతా ఏదవుతా మనకు తెలియదు. బట్ వీళ్ళు ఏంటంటే ఇందాక మీరు మీరే అనుకుంటాను ఇందాక అన్నారు, ఏదైనా చేసేది ఉంటే మనకు ముందుగా చెప్తే బాగుండు అనేది అన్నది మీరేనా సార్? మీరేనా సార్? ఇంతకుముందు సార్ ఒక్కోసారి ఇంకోసారి ఓకే ఎనీవే నో ప్రాబ్లం అర్థమైంది సార్, నో ప్రాబ్లం. సో విషయం ఏంటంటే సార్, మనకు సిస్టమ్ ముందుగా అందజేయదు. బట్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే సార్, ఆన్ ద స్పాట్ నిర్ణయం తీసుకుంటారు సార్. ఆన్ ది స్పాట్ వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అయితే యూటర్న్ కూడా తీసుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఒక వీళ్ళ దగ్గర ఎజెండాలు అనేది చాలా ఉంటాయి. మరి ఈ వర్త్ ఈ మాట యూజ్ చేయరు నాకు తెలీదు, వీళ్ళ దగ్గర ప్లాన్స్ అనేది చాలా ఉంటాయి సార్. సో ఏం చేస్తారంటే, ఇది వర్కౌట్ కాకపోతే ఇంకోటి చేస్తారు, ఇంకోటి వర్కౌట్ అయితే ఇంకోటి చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ ఒకటి ఇది చేస్తున్నాము అని మనకు ఇస్తే, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా సో వేరే కాన్సెప్ట్ కూడా వస్తాయి. సో దెన్ మళ్ళీ ఇక్కడ అనుకున్నట్టు జరగకపోతే వాళ్ళు యూటర్న్ తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే, మొన్న అలా అవుతుందని చెప్పారు, ఇది అయ్యిందా? ఇప్పుడు ఇంతకుముందు మనకు పార్లమెంట్లో ఉన్నప్పుడు సార్ వాళ్ళు ఎన్నో రకాలుగా పబ్లిక్ అడిక్ట్ అవ్వడానికి మేము మీకు ఏది రాయల్టీ ఇన్కమ్ తీసుకొస్తున్నామని, సో ఇంకోటి అది తీసుకొస్తున్నాం ఇది తీసుకొస్తున్నాం అని చెప్పి ఎన్నో పేర్లు ఉంటాయి సార్. అవన్నీ మనము తీసుకుంటే కరెక్ట్ కాదు, కానీ సో ఈ విధంగా వాళ్ళు మనని అంటే మోటివేట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. నెక్స్ట్ లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ ఇది వితౌట్ ఎనీ మనకు కూరలు కావాలంటే 9 ఉండాలి, ఆ 9 తీసేయడం జరిగింది. తర్వాత ఆనిక్స్ కావాలంటే ఎవరు లేకున్నా కూడా నువ్వు ఈ రోజే పార్లమెంట్లోకి వచ్చి ఈ రోజు నువ్వు రూబీ అవ్వచ్చు, ఆ విధంగా కూడా తీసుకొచ్చింది. సో ఇవన్నీ ఇలా అంటే ఇలా ఏంటంటే ఎప్పటికప్పుడు వీళ్ళు చేంజ్ అవుతారు అనమాట. ఎప్పటికప్పుడు వీళ్ళు యూటర్న్ తీసుకొని చేంజెస్ అవుతారు. అదొకటి. ఇక్కడ మీరు అడిగిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ
సో ఇప్పుడు వచ్చి ఇక్కడ నిలబడిపోతున్నాయి కదా అని అనుకుంటున్నాము. బట్ దట్ ఈస్ ఈ థింగ్ వచ్చేసి సిస్టమ్ దగ్గర కూడా ఉంటుంది నాకు తెలిసి. ఈ ఆలోచన ఇప్పుడు మీరు చేసిన ఆలోచన ఏదైతే ఉందో సిస్టమ్ దగ్గర కూడా ఈ ఆలోచన ఉంటుంది. మీరు అన్నది కూడా కరెక్టే. మనం కూడా మొన్న మేము కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ వచ్చి ఒక్కొక్కరికి ఇక్కడ ఈసారికి 1200 ఉన్నాయి కానీ ఒక్కొక్కరికి 2000 3000 కూడా వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఎన్ని డీపీలు పెట్టావో ఎన్ని డీపీలు పెట్టావో దానిని బట్టి ఇక్కడ వచ్చి నిలబడుతుంది అనమాట. సో వీళ్ళేం లాస్ చేయరు సార్. అదే సార్ ఇప్పుడు రాజేష్ సార్ నేను అనేది ఏంటంటే బిఎన్బి ఛార్జీలు తీసుకొని కూడా ఆ బిఎన్బి ఛార్జీలతో ఇప్పుడు కొందరు అట్లా అవకాశం ఉన్నప్పుడు కూడా బిఎన్బి ఛార్జీలు ఖర్చు అవుతున్నాయని చేయని వాళ్ళు ఉన్నారు. అట్లా వాళ్ళకు 1000 కొద్దీ అక్యుములేట్ అయి ఉన్నాయి. మంచి మంచి రూబీలో ఉన్న వాళ్ళు కూడా 5-6 వేల ఇప్పుడు ఈ సీడ్ వాల్యూ ఇట్లా ఇది వచ్చి ఉన్నది. అయితే నేను అనేది ఏంటంటే చార్జెస్ తీసుకొని చేసుకునే వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుండు కదా అని. అది కాదు సార్, ఇప్పుడు మీరు అనేది నాకు అర్థమైంది కదా, దాని గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈసారి ప్రతిరోజు దగ్గర ఈసారికి వచ్చేసి ప్రతిరోజు 70-80 రిలీజ్ అవుతాయి, 50 రిలీజ్ అవుతాయి సార్. సో అలా అయితేనే 50 కాదు సార్, ప్రతిరోజు 15 రిలీజ్ అవుతాయి. అందుకే ఇక్కడ 15 రిలీజ్ అవుతాయి కనుక ఇలా 18 సార్, 18 వరకు ఏమో రిలీజ్ అవుతాయి కనుక ఇలా ఉన్నది. సో మీరు మాట్లాడేది ఫస్ట్ నుంచి కూడా నిలబడిన వాటి గురించి మాట్లాడదు, వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు. సో మనం ఇప్పుడే మాట్లాడాలి ఈ ప్లేస్ గురించి మాట్లాడాలి. అదే ఇప్పుడు ఇది పెండింగ్ ఉన్న కాంచి పెండింగ్ ఎప్పుడైతే 1 month నుంచి ఇక్కడ వచ్చి ఉంటున్నాయి. అదే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు 5గురిని చేసుకుంటే ఆనిక్స్ అవుతారని సడన్ గా మీరు ఒట్టిగా ఇన్వెస్ట్ చేసి రూబీ వరకు పోవచ్చు అన్నది కదా. ఇప్పుడు అట్లా 5-6 వేల అయిన వాళ్ళకు ఫ్రీగా చేసి వాటిని సపరేట్గా డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు అని అట్లా ఇస్తే ఇన్ని రోజులు మనం సిస్టమ్ చెప్పినట్టు మనము ఒక 30-40 వేలు బిఎన్బి ఛార్జీలు పెట్టుకున్న వాళ్ళం లాస్ అవుతాం కదా అని నా ఆలోచన. అట్లా ఇట్లా అవకాశం ఇస్తే అయితే వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు ఇది ఎలాంటి అవకాశం కాదు సార్. ఎందుకంటే జమ చేసినా కూడా ఎందుకు జమ చేస్తున్నారు, ఎందుకంటే ఇది ఆన్లైన్ సిస్టమ్. ఎందుకంటే ఎవ్రీడే మనకు రిలీజ్ అనేది ఆపలేదు, ఓకేనా, రిలీజ్ అనేది ఆపలేదు. సో వీళ్ళు ఇది ఎట్లా తయారవుతుంది అంటే మనకి ఒక యూఎస్డిటీతో మనము అసోసియేట్ అయి ఉన్నాం కదా సార్, అందుకే ఇది వస్తుంది ఇక్కడ, ఓకేనా. సో వీటిని ఏం చేయాలనేదేమో మన సిస్టమ్ చేస్తుంది. ఇప్పుడు యూఎస్డిటీ అనేది ఒక డిపి యూఎస్డిటీ తయారవుతుంది. అది వాళ్ళతో ఆర్గనైజ్ అయ్యారు కనుక యూఎస్డిటీ తయారవుతుంది. దీన్ని ఏం చేయాలనేది వీళ్ళ ఆధారపడి ఉంటుంది. అంటే నాకు తెలిసి ఏమవుతుందంటే ఇప్పటి వరకు 50% అయిపోయింది కదా సార్. మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓకే 50% అయిపోయింది. 50% అయిపోయింది. ఈ 15% ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆలోచన సిస్టమ్ దగ్గర కూడా ఉండి ఉండొచ్చు. బట్ ఏంటంటే అది ఏం చేయాలనేది వాళ్ళు మరి ఆలోచన చేస్తున్నారేమో. ఫార్మింగ్ లోకి ఇస్తారా, బిఎన్బి కటింగ్ అది ఇన్స్పెక్ట్ దాని గురించి కాదు. దాని గురించి నువ్వు వాళ్ళు చేసుకున్నా చేసుకోకపోయినా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు బెనిఫిట్, ఎవరు చేసుకోరో వాళ్ళకు బెనిఫిట్ రాదు, అంతే తప్ప. సో వాళ్ళు బిఎన్బి ఖర్చు అవి కానీ చూడరు. వాళ్ళు ఇచ్చేది మీకు ఇచ్చేస్తారు. ఎవరు చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటారు, ఎవరు చేసుకోరో వాళ్ళు చేసుకోరు, అంతే, దట్స్ ఇట్. సో కాకపోతే ఏంటంటే లేట్ అవుతుంది, డిలే అవుతుంది. మనం కూడా ఆలోచిస్తాం ఏంటంటే మనం కొద్దిగా ఏమవుతుందంటే మనము ఇదన్నా లైవ్ అంటే యాక్చువల్లీ ఇక్కడ మనం లాస్ చేయదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోజు వచ్చేదేమో వస్తుంది మనకి. బట్ ఈ 1200 ఏం చేయాలనేది మాత్రమే పెండింగ్ ఉంది. ఇప్పుడు మనకు ఏ రోజు కూడా సిస్టమ్ నుంచి వచ్చేది ఆగలేదు. ఇక్కడ ఇది అప్డేట్ ఉందని చెప్పేసి మనకి ఇది ఫార్మింగ్ చేసుకున్నవి కూడా రావడం ఆగలేదు. అంటే అర్థం ఏంటి సార్, దానికే వర్క్ ఉందన్నమాట సిస్టమ్. మీరు ఆలోచించండి, ఇది ఇప్పుడు ఈ రెండు ఒకే దాంట్లో మనం చూస్తున్నాం కదా సార్. అదేమో రన్నింగ్ అవుతుంది, ఇది కూడా రన్నింగ్ అవుతుంది. బట్ ఓన్లీ దీన్ని ఏమి చేయాలా అనేది పెండింగ్. అదే సార్. అయితే నా గెస్ ఏంటంటే రాజేష్ సార్, నా గెస్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ బిఎన్బి చార్జెస్ కట్ అయితే అని పెండింగ్ పెట్టి ఉన్నాయో వాళ్ళను అవసరం అనుకుంటే ఈ ఇండ్ల నుంచే కొన్ని మొత్తం యూఎస్డిటీలు కట్ చేసుకొని ఆటోమేటిక్ టోకెన్ ఫార్మింగ్ చేసేస్తారు. ఓకే, మీరు మంచి మాట చేస్తారు. కాకపోతే అనుకుంటున్నాను ఈ బిఎన్బి అనేది మనది కాదు సార్, మన వాళ్ళు కాదు తీసుకునేది. మీరు అన్న ఆలోచన వాళ్ళ దగ్గర కూడా ఉండుంటది.
ఇప్పుడు మనము ఒక రెంట్ కున్నాం, అది రెంట్ అన్నమాట. అదే డిపెండ్ సో అయి అది ఉన్నాం మనం. డిపెండ్ అయి ఉన్నాం కనుక సో ఓకే. వాళ్ళకు మనం కన్ఫర్మేషన్ ఇచ్చాం ఆల్రెడీ. మనం ఒక సైన్ మీద, ఒక అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేసాం మనం. ఇది అవునవును. బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి మనం వెళ్ళాం. బ్లాక్ చైన్ ఓకే. టెక్నాలజీలో కూడా అది మనం ఏమంటాం సార్, ఇప్పుడు మీరు ఏమన్నా వేసుకోండి సార్ మాకు ఇవ్వండి అంటాం, అలా కుదరదు కదా ఎక్కడైనా. ఎగ్జాంపుల్ సార్, అంటే అంతే. మనం కొన్ని జనరల్ గా మనం మామూలుగా వింటాం కదా. సో రూల్స్ అండ్ అవునవును. రూల్స్, ఏదైనా రూల్స్ ఉంటుంది కనుక. అవును. సో ఇక్కడ మనం మీరు అన్నట్టుగా బిఎన్బి వాళ్ళే కట్ చేసుకొని ఇలా మిగిలిపోయినాయి కదా, ఇండ్లకి వెళ్ళి మీరు తీసుకోండి, మాకు ఇచ్చే దాంట్లో తక్కువ ఇవ్వండి, అట్లా ఎన్నో సిస్టర్లు వస్తాయి. అవన్నిటిని అట్లే మాట్లాడతారు సార్. సో బట్ దేని దానికే ఉంటది, అందుకని చెప్పేసి అలా అలా కుదరదు సార్. ఎందుకంటే ఈవెన్ నేను కూడా వేరే వేరే సిస్టంలో చేశాను. మనము ఇప్పుడు ఒక సిస్టంలో నేను వర్క్ చేశాను సార్. ఇది పీవీసీలోకి వచ్చిన తర్వాత కూడా అక్టోబర్లో, ఈ 2022 అక్టోబర్ అండ్ నవంబర్లో వేరే సారు రూబీ లీడర్ వచ్చేసి నాకు కాల్ చేసి, టోపాజ్ లీడర్ రూబీ లీడర్ వచ్చి కాల్ చేసి, సో అప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా బయటకు వచ్చాను. పీవీసీ రేట్ ఏమో అప్పుడు ఎవరు చేయట్లేదు కదా. సో నేను అది సీడ్ పండి చేశాను, ఊకున్నాను. బట్ ఏంటంటే ఆ టైంలో అందరూ బంద్ అయిపోయిన మాదిరిగానే ఫీల్ అవుతున్నారు కదా. సో ఆ టైంలో అవునవును. నా దగ్గరికి ఒక సిస్టమ్ తీసుకొచ్చి దిస్ ఇస్ ద థింగ్స్, ఇది అది ఇక్కడ నువ్వు ఆరోగ్యం బాగానే ఉంటున్నావు కదా, జస్ట్ 6 months బిట్వీన్ లో నువ్వు నిజంగానే కోట్లాధికారి అయ్యే అవకాశం ఉందని సంథింగ్ చెప్పాడు. సో రూబీ లీడర్ కదా చెప్తున్నాడు కదా అని చెప్పేసి 50, సపోజ్ ఫస్ట్ స్టార్టింగ్ 5-10 వేలే, దెన్ మళ్ళీ లెవెల్స్ సంథింగ్ అది అని చెప్పేసి మొత్తం 80,000 వరకు పెట్టడం జరిగింది. సో మళ్ళీ వాళ్ళు అప్డేట్కి వెళ్ళారు. వాయిస్ వస్తలేదు సార్. సో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే 40,000 అని చెప్పేసి 10,000 అని చెప్పి అక్కడ ముగ్గురు నేను ఇన్వైట్ కూడా చేశాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఏమైంది, అప్డేట్కి పోయి బయటకు వస్తూనే మళ్ళీ కొత్త ర్యాంక్ తీసుకొచ్చారు. మనకు కదా ఆ మధ్యన ఎట్లా అంటే మధ్యలో ఒక ర్యాంక్ తీసుకొస్తారు కదా వీళ్ళు, ముందుగా చేసుకుంటే ఆటో పూల్ తొందరగా వస్తాయని చెప్పేసి పీయూష్ వాళ్ళు కూడా తెచ్చేవాళ్ళు కదా. ఆ విధంగా ఒక ర్యాంక్ తీసుకొచ్చారు. మళ్ళీ దాన్ని చేశాను. ఓకే, తీరా చూస్తే కరెక్ట్ టైం అందరికంటే ముందుగానే ప్రెస్ చేయడం జరిగింది. మళ్ళీ $200 పెట్టి, $200 ఎక్స్ట్రాగా పెట్టి. సో ఓకే, తీరా చూస్తే పోతున్నా చెప్పేసి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే దగ్గర మన ఇండియన్ మనీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 90 రూపాయలతో 1,60,000 రూపాయలకు సంబంధించిన ఆటోబుల్ వచ్చి కూర్చుంది. సో సంతోషపడాలా మనము, ఏమాలా సంతోషమే. నాకు కిట్కి పెట్టాడు, ఏం పెట్టాడు, దీని కింద 10 మంది ఉండాలా, 20 మంది ఉండాలా, 2 మంది ఉండాలా, ఇది అది అని అంత తీసేటప్పుడు అయినా 50,000 వస్తాయి, పర్వాలేదు అనుకున్నాము. కానీ ఏమైంది సిస్టము. సో నా లోల్ అయితే అది మళ్ళా ఒక వ్యక్తి చెప్పాడు నాకు, నువ్వు ఇప్పుడు పెట్టకు, నువ్వు ఇప్పుడే వచ్చింది కదా, వారం అయింది కదా, ఒక వారం రోజులు చూడు అన్నాడు. ఆ వారం రోజుల్లో మళ్ళీ అప్డేట్ వస్తానని చెప్పింది. ఇప్పటి వరకు జాడలేదు, పత్తలేదు. 50,000 తీసిండ్లా మరి? తీయలే, చెప్తున్నాను కదా. చేద్దాం అనేసరికి ఇంకొక వ్యక్తి ఏం చెప్పాడంటే, ఒక్క వారం ఆగు, ఎందుకు ఇప్పుడు తొందరపడుతున్నావు, ఒక వారం ఆగు, వచ్చింది అంతే కదా, తీసుకుందాం. సో మళ్ళీ నేను పెట్టాలి. విషయం ఏంటంటే ఆ 1,60,000 బయట తీస్తానికి మళ్ళీ నేను 80,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. సో అప్పుడు వస్తుంది అనమాట. అది కూడా రిస్కే సో మళ్ళీ. అంటే అదే చెప్తున్నా సార్. విషయం ఏంటంటే మనం అనుకోవచ్చు, మనం ఇట్లా అనొచ్చు కదా. అక్కడ నేను కూడా ఇట్లా అన్నాను, ఇప్పుడు 1,60,000 వచ్చింది కదా, నాకు ఒక పని చెయ్యు, నువ్వు 1,00,000 రూపాయలు నువ్వు పెట్టు, 50,000 మాత్రం నాకు ఇయ్య అన్నాను నేను. అట్లా కూరుతా? అట్లా అంటే ఆ వ్యక్తి పెట్టుకుంటాడా అట్లా? ఇప్పుడు అందుకే ఆ ఉదాహరణ ఎగ్జాంపుల్ వచ్చింది సార్. సో మనం అంటాం ఎవరమైనా ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఒకవేళ అదే ఎదుటి వ్యక్తి మనకి చెప్తూ ఉంటే నీకు 1,60,000 రూపాయలు వచ్చింది కదా, అవి తీసుకోవడానికి మళ్ళీ 80,000 పెట్టాలని అన్నాడు అనుకో, మనం ఏమంటాం, 80,000 కదా సార్, మనకు మిగతా పొంగిన తర్వాత 70,000 వస్తాయి, ఒక పని చేయు, నాకు 50,000 అయ్యి మిగతా నువ్వు పెట్టుకో అన్నా అనుకో, పెట్టుకుంటారు అతను? పెట్టుకోడు కదా సార్. సో అదే యాజ్ డిస్ గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కూడా అదే. ఎందుకంటే అందులో అందరు కూడా, అంటే ఇది మీ ఒక్కరి ఆలోచన కదా సార్, అందరి ఆలోచన అనమాట. ఇలా ఉంటది. సో ఈవెన్ నేను కూడా ఇంతకుముందు సిస్టాలలో మనకు తెలియకుండా ఏమన్నా చేస్తామంటే, ఇంత వచ్చిందని చెప్పామనుకోండి, ఒక పని చేయి నువ్వు, అది కట్ చేసుకో, ఇది అంటాం ఎవరేమైనా అంతే. అట్లుండదు. కాబట్టి సిస్టమ్ ఎక్కడ కూడా సో మనము కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటది. సో బిఎన్బిలోకి వెళ్ళాం కనుక మనం ఇది కూడా ఇదైతే లీగాలిటీ, ఇది మన బ్లాక్ చైన్ టెక్నాలజీకి వెళ్ళాం కదా. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో మళ్ళీ వాళ్ళతో
మీరు పెట్టుకోండి మేము పెట్టుకోండి ఇవన్నీ ఉన్నాయి. సో ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ లెక్క ప్రకారమే వీళ్ళు వెళ్తారు సార్. సో చూద్దాం. ఎనీవే అదే సార్. తొందరగా ఇంకొకటి చెప్పు. సార్ రాయ్ సార్, ఇప్పుడు ఒకటి ఏప్రిల్ 14th మార్నింగ్ 8:35 వరకే అప్డేట్ అయిపోతుంది ఏదో అది ఇది అని అన్నారు. ఇచ్చేసాడు కదా, ఓపెన్ అది చేసి ఇచ్చాడు ఈ రోజే. అంటే జస్ట్ బంద్ చేశాడు కదా, ఇది ఆన్లైన్ కదా, సో ఆఫ్ చేశాడు. అదేదో మరి దాన్ని వెంటనే అప్డేట్ చేసి వదిలేశాడు వెంటనే. ఎంతసేపు సార్, ఎక్కువ టైం తీసుకోలేదు కదా. అంటే నేనేమనుకుంటా అంటే మొత్తం ఈ టెక్నికల్ అప్డేట్ అని మొత్తం అన్ని పెండింగ్ పెట్టింది కదా, వాటితో అయిపోతుందేమో అని అట్లా అనుకున్నాం కానీ మేము కూడా నిజమే మీరు అనుకున్నట్టుగా ఈవెన్ నిజంగానే అందరం కూడా అనుకున్నాం, నేను కూడా అనుకున్నాను. సో మేబీ అని చెప్పేసి, కాకపోతే ఒక్కటి అర్థం చేసుకోవాలి సార్, అలా అనుకున్నాం అలా రాలేదు. కానీ విషయం ఏంటంటే అసలు మనం ఏమనుకున్నాం, తను ఇచ్చిన టైం లెక్క ప్రకారం అయితే 12 గంటలు 13 గంటలు కావాలి. కానీ ఏం చేశాడు సార్, ఒక 1 hour 2 hourలోనే చేస్తాడు వర్క్ని. అంటే ఇక్కడ ఇట్లా ఆలోచించాలి మనం. అవునా, ఏమంటారు సార్? ఇప్పుడు అవునవును ఈ లెక్క ప్రకారం ఆలోచిస్తే 12 గంటల టైం చెప్పిండు మనకి. 12 గంటల టైం చెప్పి ఓన్లీ 2 hourలో రిలీజ్ చేశాడు. అంటే మళ్ళీ బయటకు తీసుకొచ్చాడు, అంటే ఓపెన్ అయింది. అవునా, అండర్ మనం ఒకసారి క్లిక్ చేస్తే అండర్ మెయింటెనెన్స్. తో అరే మెయింటెనెన్స్ పోయింది అని అందరికి తెలియదు, ఇంకా తెలిసే లోపే మళ్ళీ ఓపెన్ అయిపోయింది. ఏమంటారు? కరెక్ట్. నీలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళకి మాత్రమే, ఆన్లైన్ లో లైవ్ లో ఉన్న వాళ్ళకి, ఎనీ టైం pvsmedia.io.com మనం ఓపెన్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు తప్ప మిగతా వాళ్ళకి అసలు తెలియదు. సో అంటే వీళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళినట్టే నన్ను అడిగితే. లేకపోతే వీళ్ళు ఇప్పుడు మేము పొద్దున ఒక సార్తో మాట్లాడుకున్నాము ఇక్కడ, ఈవెన్ వెంకటేష్ సార్తో కావచ్చు, సార్ వీళ్ళు ఇలాగే అంటారు కానీ మళ్ళీ 2 రోజులు పడుతుంది అనుకున్నాం మేము మనసులో. బట్ ఏమైంది సార్, ఒక 2 గంటల్లోనే వచ్చేసింది బయటకి. 2 గంటలు కూడా పూర్తి అవ్వలేదు, వచ్చేసింది. అంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ ని వీళ్ళు ఆపరాదు, అట్లా ఆపకూడదు. అంటే కొద్దిగా ముందు మూవ్ అవుతున్నారే అనిపిస్తుంది. అదే మనకు అంటే వర్క్ నడుస్తున్నది అనేది అయితే ఒకటి తెలుస్తుంది అంతే. అంతేగాని మనం అనుకుంటే తప్ప కానీ వీళ్ళు చెప్పాలి కదా సార్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రతిదీ అంటే మీరు ఇంతకు ఒకసారి అన్నట్టుగా ఏం జరుగుతుందో చెప్పాల్సిన మాకు పని లేదు. కానీ బట్ సో అండ్ సో అని చెప్పేసి మనకు కొద్దిగా నోటిఫికేషన్లు వస్తూ ఉండాలి. అట్లయితే మంచి అనిపిస్తుంది అన్నట్టుగా. ఇట్లా మనము దీంట్లో ఉన్న మొత్తానికే మనకు అసలు దీని గురించి ఏం తెలియకుండా ఉండి అది ఇప్పుడు రేపో మాపో ఇప్పుడు ఇంత టైం పడుతుంది అనేది కూడా చెప్పకుండా ఉంటే మనం కూడా చాలా రోజులు దీన్ని గుంజుకొచ్చి చెప్పలేం కదా సార్. ఎందుకంటే ఇప్పుడు జనాలు అడుగుతుంటారు ఇంకో వారం పడుతుందా. అవును సార్, కరెక్టే. అయితే అది మనం చెప్పలేము, వారం పడుతుంది చెప్పలేము, ఇంకో గంటకు ఓపెన్ అయ్యేది తెలియదు కదా మనకు. తెలియదు కదా, అదే బాధ. అదొక డిసడ్వాంటేజ్, మనకు పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే అవును సార్, ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఇంకా ఇబ్బంది సార్. ఎందుకంటే ఎక్కువ మంది ఇవాళ ఇప్పుడు 9:30కి రాజేష్ సార్ వస్తాడు ఏమన్నా చెప్తాడు కావచ్చు అనే ఆశతోనే వస్తా అంటారు తెలియదు. సో వాళ్ళకి మనము కనీసం ఏదైనా భరోసా ఇచ్చేటట్టు ఇంకొక వారంలో ఓపెన్ అవుతుంది, అంత క్లియర్ అవుతుంది అని చెప్పే పొజిషన్ లో కూడా మనం ఉంటలేము. అది లేదు కరెక్ట్, 100% కరెక్ట్ సార్. ఎందుకంటే వీఆర్ అగ్రీ, అది డిసడ్వాంటేజ్ చేసి మీరు అన్నట్టుగా. ఇంకా మరి చూద్దాం సార్. ఎందుకంటే మేము అనుకునేది ఏంటంటే ఇది సార్, ఇది ఎందుకంటే డీపీతో వీళ్ళు కూడుకున్న ఒక ఇది ఉంది కదా. సో ఇది తేల్చుకున్న తర్వాత అయినా మరి ఫ్రీ అవుద్దా మరి ఏంటి అనేది ఇంకా అదే ఇప్పుడు ఒకటి సార్, మనము సిస్టమ్ ను తప్పు పడతలేము, ఇంతకాలం నుంచి సిస్టమ్ తో ఉన్నాం కాబట్టి. ఎందుకంటే సిస్టమ్ అంటే మనము తప్పు అంటే తప్పు అయిపోదు అట్లని కాదు, కానీ నిజంగా చెప్పాలంటే మైనస్ పాయింటే కదా సార్ ఇది కూడా. ఎందుకంటే వేచి అంటే ఇప్పుడు మనకంటే ఓపిక ఉంది సార్. సో పబ్లిక్ ఏమైంది, ముసలోళ్ళు అవుతున్నారు, ఏజ్ పెరుగుతుంది, సో వాళ్ళు కొంతమంది పోతున్నారు కూడా. సో ఇంత మరీ పేషెన్స్ అంటే ఎట్లా సార్? ఎందుకంటే మూవ్ అవ్వాలి. అంటే నేను దీన్ని మీరు మైనస్ పబ్లిక్ వినేవాళ్ళు అయ్యో తప్పుగా మాట్లాడుతున్నారు అనుకుంటే కాదు సార్, ఉన్నది మాట్లాడుకుంటున్నాం. విషయం ఏంటంటే ఉన్నది మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. మనం ఏది సిస్టమ్ మనం తప్పు చేసాల్సిన అవసరం మనకు లేదు, మీరు అన్నట్టు కరెక్టే. కానీ బట్ ఏంటంటే పేషెన్స్ అనేది ఓవర్ పేషెన్స్ అయిపోతుంది. అదే ఇప్పుడు మనము ఈ సిస్టమ్ ది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఎక్కడైతే మన ఆలోచన దీని గురించి ఆలోచించి ఎక్కడైతే మన ఆలోచన ఆగిపోతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అదే వచ్చింది బాధ. ఇప్పుడు ఇంతమంది బాధలో ఉన్నారు కదా సార్. ఎందుకంటే ఈ పబ్లిక్ మొత్తం ఇప్పుడు ఈ మీటింగ్ లో చూస్తే సైలెన్స్ ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు ఒక అప్డేట్ రాని
ఏమవుతుంది అంటే చెప్పండి సార్, వీళ్ళు కాదు సార్, వీళ్ళు ఎంబడ వేల మంది లేస్తారు, అట్లుంటది అనమాట. ఆ రకంగా లేపుతుంది. మరి అట్లా చూస్తున్నాం మనం, చూస్తూ చూస్తూ వస్తున్నాం. అదే ట్విస్ట్లు ట్విస్ట్ అలా. చాలా చూస్తాము. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ వచ్చి ఉన్న ఇప్పుడు ఇప్పుడు ఈసారికి 1248 అట్లా వచ్చినాయి కదా, అవును, వాటిని ఏదో మంచి అసలు మనం ఊహించని విధంగా దాన్ని మనకు యూజ్ చేసేస్తారు. అయ్యేటట్టు చేస్తాడు. అది మాత్రం అవును, గ్యారంటీ. అది కాదు సార్. ఇప్పుడు ఒకటే చూసాం కదా సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో, ఒక్కొక్కరికి 60-70 కూడా వాళ్ళు ఉంచుకున్నారు సార్. 60-70 ఉంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 100 అయిన తర్వాత నేను దీన్ని సీడ్ ఫండ్లోకి మార్చుకొని నేను అక్కడ 100తో చేసుకుంటే నాకు 150 కాయిన్స్ వస్తాయనే ఆలోచన ఈ సార్లు ఉండుండొచ్చు. మేము అవునా కదా సార్? ఎగ్జాంపుల్. అవునవును. సో దాన్ని ఏం చేశాడు, ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి నువ్వు ఫార్మింగ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. సో అది కూడా ది బెస్ట్ అవకాశం అనమాట. సో ఆ వ్యక్తి ఇప్పటి వరకు ఫార్మింగ్ చేయకపోవచ్చు, మేబీ కొంతమంది ఉంటారు కదా సార్, చాలా మంది ఉన్నారు సీడ్ ఫండింగ్ చేసి ఫార్మింగ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏమైంది సార్, ఫార్మింగ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు కదా. సో ఇది మంచిదే. సపోజ్ వాళ్ళ దగ్గర ఫార్మింగ్ చేసుకుందాం అనుకోని కూడా లేకుండా ఉంటే ఇవి యాడ్ అవుతాయి, ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ దీనివల్ల ఏమవుతుంది అంటే తనకు ఫార్మింగ్ అంటే ఏంటి, అంటే కొత్త వారికి అయితే ఫార్మింగ్ అంటే ఏంటి కూడా తెలుస్తుంది. లేకపోతే ఇప్పుడు సపోజ్ అస్సలు నువ్వు ఫార్మింగ్ చేయలేవు, ఫార్మింగ్ చేయలేవు, తో నీ దగ్గర ఒక 40-50 వస్తే తను అప్లై ఏమంటారు సార్, సో ఒక 40 వచ్చి ఉన్నాయి కదా సార్, ఒక పని చేయండి, ఒక్క 10 మీరు ఖర్చు పెట్టుకోండి, 50 చేసుకోండి అంటాడు. సో దానివల్ల ఏమవుతుంది అంటే తనకి ఫార్మింగ్ అంటే ఏంటి, సో ఫార్మింగ్ లో నాకు ఏమొస్తుంది అనేది కూడా మరి అర్థమవుతుంది కదా సార్. అంటే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది, చేసుకోని వాళ్ళు కూడా చేసుకోవాలన్న ఆలోచన కలిగించేది కూడా మనం అనుకోవచ్చు సార్. ఇట్లా పాజిటివ్ వేలో తీసుకుంటే. అవును సార్, అవును. సో ఇట్లా కూడా అవ్వచ్చు. సో నాలాంటి ఇప్పుడు మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి అయితే ఎగ్జాంపుల్ మనకు ఒక 40-35 అక్కడ అయి ఉన్నాయి, మనం 50 ఎప్పుడైతే మనం చూస్తున్న వాళ్ళకి అంతే చూస్తుంటున్నాం. 50 అదే అంటున్నా సార్. ఇప్పుడు మనకు ఒక 35-45 అయినాయి. సో పాతవి నీ దాంట్లో నా దాంట్లో ఒక 10-20 ఉండే అనుకోండి, అది ఇప్పుడు రిలీజ్ అయింది అనుకోండి, ఏమైంది సార్, టక్కన అయిపోయింది, టక్కన కొట్టేస్తాం మనం, అబ్బా ఎంత సంతోషం. అట్లా అంటే ఇలాంటి వాళ్ళకి ఇట్లా, కొత్త వాళ్ళకి అట్లా, అంటే ఇదే విధంగా నెక్స్ట్ అప్డేట్ కూడా మంచిగా తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. అదే సార్, ఇప్పుడు ఈ టోకెన్ ఫార్మింగ్ అయితే ఎట్లయితే ఎంకరేజ్ చేస్తాడో, ఈ లోపల నుంచి అట్లనే సీడ్ ఫండింగ్ కూడా చేసుకునేటట్టు ఉంటే మంచిగా ఉంది సార్. అది ఒకటి ఇస్తలేడు అవకాశం పబ్లిక్. ఎందుకంటే పబ్లిక్ డల్ అయింది కూడా ఒకటి చెప్తాను సార్, అక్కడ ఇది రిలీజ్ ఇంతకు ముందు మనకు 5 తీసుకుంటుంటే, అక్కడ ఇప్పుడు ఏం చేశాడు దాన్ని, వాడు ఈ 15% ఇక్కడ కట్ చేసి, అది అక్కడ కట్ చేసి, ఇక్కడ కట్ చేసి, అక్కడ కట్ చేసి, దాన్ని నువ్వు సీడ్ ఫండింగ్ చేసుకోవాలంటే 100 కావాలంటాడు. అరే ఇక్కడ ఇతనికి ఒక్కొక్కరికి రోజు 0.01 సెంట్ రిలీజ్ చాలా మంది అలా ఉన్నారు. వాళ్ళకి 100 కావాలంటే 1000 రోజులు ఇంకెక్కువ రోజులు కావాలి. ఏమంటారు సార్? సో దీనివల్ల ఏమైంది, పబ్లిక్ కొద్దిగా ఇక్కడ కూడా డల్ అయిపోయారు. అరే నాది ఎప్పుడు అవ్వాలా, నేను ఎప్పుడు తీసుకురావాలి, ఇది బయట తీసుకొచ్చుకుని నేను అనుకుంటే స్టేకింగ్ చేశాను, స్టేకింగ్ అంటే సీడ్ ఫండింగ్ చేశాను, నేను బయట తీసుకొచ్చుకున్నాను అనుకుంటే అది అక్కడ ఇది అవ్వాలి, ఇది అయిన తర్వాత ఇక్కడ తీసుకురావాలి, అక్కడ ఏంది అది. సో విషయం ఏంటంటే మేబీ నాకు తెలిసి సార్ ఆ సిస్టమ్ కూడా ఇది మేబీ అప్డేట్ చేంజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను సార్ నేనైతే. అంటే సార్ ఇప్పుడు రాయే సార్, స్టార్టింగ్ నుంచి సిస్టమ్ పట్టుకొని వాళ్ళు ఏది చెప్తే చేసుకుంటూ వచ్చిన కంటే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు పెట్టి కనుక 50 పైసలు ఇప్పుడు అదే 50 లోపు ఉన్నప్పుడు చేసుకుంటే 2,000 టోకెన్లు డైరెక్ట్ వస్తున్నాయి. ఇంకా డైరీ చేసి 2.5 లక్షలు కనుక పెట్టి చేసుకుంటే మనం 5 ఏళ్ల నుంచి చేసింది ఒకటి, వాళ్ళు ఇప్పుడు ఇంకా మనకంటే అంత ఈజీ. అంటే అప్పుడు 10-15 లక్షలు పెట్టింది ఒకటి, ఇప్పుడు 2.5 లక్షలు పెట్టుకుంటే వాళ్ళతో సమానం. ఇప్పుడు ఇన్ని రోజులు వర్కౌట్ చేసిందంతా వేస్ట్. అట్లా కావద్దు అనేది ఒకటి. అది కరెక్టే. బట్ ఏంటంటే ఎప్పటికప్పుడే మీరు ఒక్కటి ఆలోచించండి, మీరు ఆ విధంగా ఆలోచించారు. ఇక్కడ ఇంకొకటి ఆలోచన ఉంది సార్. సో ఫస్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సార్, ఆగస్ట్ అనుకుందాం, అయితే ఫస్ట్ రోజు 28 తారీఖు 29 తారీఖు ఆగస్టు 1 లేకపోతే ఆగస్టు 1 వీక్ లోపు అనుకుందాం, ఫస్ట్ వీక్ లోపు అనుకున్నా కూడా వాళ్ళకి 2.5-3 మధ్యలో దొరికినాయి. ఓకేనా సార్? సో అదే సార్, అట్లా దొరికినా కూడా ఇప్పుడు అప్పటి వరకే పెట్టి ఉన్నోళ్ళు లాస్ కదా. అట్లా కాదు చెప్తానండి. వాళ్ళు లాభపడ్డారు. వాళ్ళు ఎలా లాభపడ్డారు అంటే, ఆ టైంలో కూడా 5,000 2,000తో చేసుకున్నాడేమో లాస్, అంటే వాళ్ళకి పెద్దగా ప్రాఫిట్ కనపడలేదు.
కానీ ఆ టైంలో మీరు ఆలోచించండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటే ఒక 1 వీక్ వేసుకోండి సార్. 1 వీక్ వేసుకుంటే ఒక 1 lakh రూపీ పెట్టాం ఇంకో అక్కడ, ఏమైంది సార్? ఎగ్జాంపుల్ అదే సార్ ఒక అప్పటి నుంచే 100 రూపాయలకు ఇప్పుడు దొరికింది. అప్పటి నుంచే నేను అదే అంటున్నా ఇప్- సార్, నా మాట ఒకటి అంటే మీకు క్లారిటీ వస్తుంది, నేను వింటాను. 1 lakh పెట్టిన వాడికి 100 రూపాయలకు ఒక కాయిన్ వచ్చినా కూడా ఎన్ని వచ్చింది సార్? ఒక 1000 కాయిన్స్ వచ్చింది. సో సిస్టమ్ అవును 500 ఇచ్చింది, మొత్తం 1500 అయింది. అవునా? అవునవును సో 1500 అయిన తర్వాత అది ఇంప్రూవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఇమీడియట్లీ చాలా అయింది. ఏది? ఆగస్ట్ పట్టుకోకుండా కూడా, అసలు ఆగస్ట్ అనుకుందాం, సెప్టెంబర్, అక్టోబర్ ఎండ్లోనే 350-400 రూపీస్ అయింది సార్ ఒక పీవీసీ మీట, అంటే ఇంటర్నల్లీ. ఏది? P2P. అవునా? అదే అదే అయిందా సార్? అయిందా కలదా? ఏనండి ఇక్కడ కొద్దిగా అవునవును ఏనండి ఇప్పుడు. అయింది సార్. సో నువ్వు 1500 పీవీసీ మీట వచ్చినప్పుడు డైలీ 0.25% అంటే ఎంత వచ్చింది? రోజు 2.5 పీవీసీ మీట వస్తుంది అక్కడ. అవునా? అవును ఆ టైంలో నీకు బిఎన్పి ఛార్జ్ అవసరం లేదు బయట తీసడానికి. అవునా? అవునవును 50 అయితే 50, 100 అయితే 100, నీకు రిలీజ్ అయిన దాన్ని బట్టి, అంటే రోజు నువ్వు ఎంత స్టేకింగ్ చేసినా దాన్ని బట్టి రిలీజ్ అవుతుంది. 1000 చేసుకున్నాకేమో 2.5 రిలీజ్ అవుతుంది ఒక రోజుకి. సో నీకు అప్పుడు 100 అయితే 100, 500 అయితే 500 ఒక క్లిక్ తోనే వితౌట్ ఛార్జ్ బయటకు వస్తుండే. అవునా? అవునవును సో వాళ్ళ ఒక ఎప్పటికప్పుడే మరి సార్ అప్పుడు ఆ విధంగా వాళ్ళే ఇచ్చిండే. బాగుపడ్డారు సార్. ఇప్పుడు అవును, నేను ఆగస్టు అంటున్నాను. 28 ఇప్పుడు అప్పటి వరకే మొత్తం పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇక వాళ్ళు ఇప్పుడు సిస్టమ్ చెప్పిన టీని అప్డేట్ చేసుకొని అన్ని చేసుకున్న వాళ్ళు ఏమో వెనుకబడిపోయిండ్రు. అప్పుడు కొత్త ఇప్పుడు ఎప్పటికి ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్ ఉండదు కదా సార్. కరెక్టే. ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా దగ్గర? ఉండదు 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 ఉండదు, అది మాత్రం అయితే పాయింట్. అప్పటికి పెట్టి మొత్తం ఇక ఇంకేమన్నా సిస్టమ్ నుంచి వస్తుంది అని చూసినప్పుడు ఫ్రెష్ గా పెట్టుకోమని అట్లా అవకాశం అయితే అప్పుడు ఏదో కొంతమంది గెట్ ఆన్ అయిన్లు, ఆ, కొంతమంది బెనిఫిట్ అయిన నాకు తెలిసి ఏమో అందులో సిస్టమ్ లో హై క్యాడర్ లో ఉన్న వాళ్ళు కూడా మొత్తం అందులో డబ్బులు పెట్టిన వాళ్ళు అయితే వాళ్ళు నాకు తెలిసి అయితే ఆ, లక్ష పెట్టుకున్న వాళ్ళు అయితే చాలా తక్కువ. లేదు అంటే మాకు తెలిసిన దాంట్లో చాలా ఎక్కువ సార్. ఆ, మీరు అన్నట్టు నిజమే. ఎందుకంటే అప్పటికి వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఈ జూలైలో ఏదో ఉందో, జూలైలో కొద్దిగంత ఏదైతే మన ఐడీలు ఆపేశారో అప్పటికే కొద్దిగా దాని ఏమంటారు, నమ్మకాన్ని కోల్పోయారు బాగా నిరాశలో ఉన్నారు. ఉన్నారు. ఏమన్నా అవకాశం ఉంటే 5,000 10,000 ఎవరైనా అవకాశాన్ని బట్టి కొనుక్కోవచ్చు 20,000 వరకు. కానీ లక్షలు పెట్టి కొనుక్కొని బాగా కోటీశ్వర్లు అయిన వాళ్ళు అయితే తక్కువే. అంటే పెట్టుకున్నవాడు అయ్యాడు. తక్కువే అంటే పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు నువ్వు పెట్టుకుని నువ్వు అవుతావు, నేను పెట్టుకుని నేను అవుతాను. అవును తక్కువే అని మనం ఎందుకు అనుకోవాలా? అంటే వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళు పెట్టుకోలేదు. బట్ సిస్టమ్ ఏం చేసింది? దానికంటే ముందు నీకు నోటిఫికేషన్ ఇచ్చింది, సిస్టమ్ వచ్చి మాట్లాడేది కదా సార్. విషయం ఏంటంటే అవును సిస్టమ్ నీకు తెలియదు అనడానికి లేదు నీకు, ఎందుకంటే నువ్వు తెలియదంటే కుదరదు. తెలియదంటే నువ్వు సిస్టమ్ నోటిఫికేషన్ ఇచ్చింది కదా, సరే మీటింగ్ వచ్చినావా? అవును రాలేమో. మరి ఇంకేంది అంటే దీన్ని బట్టి మనము వారి సిస్టమ్ నుంచి మనం ఏం తక్కువ సిస్టమ్ తక్కువ చేసడం లేదు కదా మరి అలాంటప్పుడు. అయితే రాజు సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు అదే గనుక అప్పుడు అవకాశం లేని వాళ్ళు ఇప్పుడు ఉన్న రేట్ కు సేమ్ మళ్ళీ అంతే వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ కూడా అవకాశం అని అనుకోవచ్చు అదే కదా. అంటే ఇది కూడా నోటిఫికేషన్ ఇచ్చింది సార్. మళ్ళీ ఒకసారి మేము బేస్ ప్రైజ్ కి వెళ్తాం అని చెప్పేసి మొన్న మన దర్శన్ సార్ అని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఒక పోస్ట్ చేశారు. బట్ అందులో ఇంకొకటి అదే తప్పు ఏంటంటే అది కట్ చేయాలి, దాన్ని మిఠాయించాలి. ఏమంటే కనబడకుండా చేస్తే బాగుంటుండే. ఒకటి ఏది దాంట్లో ఏముంది అంటే మళ్ళీ మేము ఆటో పుల్ ఇవ్వచ్చు అనేది ఒకటి ఉంది. సో పబ్లిక్ ఏం చేసింది అంటే తిను పెట్టిన పాయింట్ ఏమో మేము మళ్ళీ బేస్ ప్రైజ్ కి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి అందులో రాసి ఉంది. బట్ దానికంటే ముందు ఇంకొకటి ఉంది, ఆటో పుల్ సంథింగ్ అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఇవ్వచ్చు అని. సో పబ్లిక్ ఏం చూసింది? ఇది చూడట్లేదు, ఇప్పుడు జరుగుతున్నది చూడట్లేదు. సో మళ్ళీ ఆ డబ్బులు ఇస్తారట, దాని మీద ఫోకస్ చేస్తారు. సో విషయం ఏంటంటే మనము ఓల్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం పోస్ట్ చేసేటప్పుడు తో నువ్వు దేని గురించి పోస్ట్ చేస్తున్నావు అదే హైలైట్ కావాలి, మిగతాది మిఠాయించాలంటే దాన్ని కనబడకుండా చేయాలి మనం. అదే సో ఇక్కడ నేను ఎవరిని తప్పట్టడం అని కాదు. సో దాని వల్ల ఏమైంది, మళ్ళా పబ్లిక్ లోకి మళ్ళీ ఆటోపులు ఇస్తారట. సో చూడండి ఎంత ఆటోపుల్ని మనం మార్చుదామన్నా కూడా వాళ్ళు మన మైండ్ సెట్ మారట్లేదు. ఆటో పూల్ ఇవ్వలేకనే సెటిల్ ఇప్పుడు ఉన్న డిపిలకు డబ్బులు ఇచ్చి సెటిల్ చేసి అకౌంట్ మొత్తం క్లోజ్ చేసి సెటిల్ చేసి ఇంకెక్కడ ఆటో పూల్
కానీ పబ్లిక్ అలా అనుకోవట్లేదు కదా సార్. ఆ పోస్ట్ చూసేసరికి మళ్ళీ ఓల్డ్ పోస్ట్ ఆ సార్ ఇంటెన్షన్ వేరు, బట్ మనకు అక్కడ ఆ పోస్ట్ చదివితే మన ఇంటెన్షన్ వేరే అవుతుంది అక్కడ. అట్లా ఉంటుంది సార్. ఆటో పూలు ఇవ్వలేకనే మొత్తం టోటల్ గా వీళ్ళకు డైవర్ట్ చేసి టోటల్ గా ఆటోపులు వాళ్ళు ఇచ్చుడు కాదు డీపీలతో సార్. సెట్. ఆటోపులు అనేది వాళ్ళు ఇచ్చుడు కాదు. ఆటోపులు నీకు ఇలా వస్తది అని ఒక రోబో సిస్టమ్ తయారు చేశారు అనమాట. బట్ అందులో అవునవును. మనము ఆ లెక్క ప్రకారం చేయలేకపోయాం. ఏంటంటే ఇందాక మరి వెంకటేష్ సార్ చెప్పినట్టున్నారు, ఇది పబ్లిక్ మీరు ఒక్కరు వస్తే సరిపోతుంది, మీకు 2050 పెడితే 32 వస్తుంది అనేదే ఫేమస్ చేసాం తప్ప. సో మీరు నలుగురిని చేయాలి, మళ్ళీ వాళ్ళు నలుగురిని చేయాలి, మళ్ళీ వాళ్ళు నలుగురిని చేయాలంటే ఎవరాడు అన్న ఆలోచనతో ఇది చెప్పాము. బట్ సిస్టంలో నీకు మనీ ఎలా వస్తుంది సార్? నువ్వు రావాలి, మనం వచ్చిన తర్వాత మనం నలుగురిని చేయాలి, ఈ నలుగురు మళ్ళీ నలుగురిని చేయాలి అంటే 16 అవుతారు. మళ్ళీ ఆ 16 మంది నలుగురిని చేయాలి, 64 అవుతారు. ఈ రకంగా ఉంది కదా సార్. ఆ ఏదో సార్ ఓకే. రకంగా ఎనీవే అది 100% స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి అవి డిఫరెంట్ మెంబర్స్ నలుగురు ఉండాలంటే బాగుండు, కానీ మళ్ళా ఒక లూపోలు మళ్ళా ఇన్వెస్ట్ చేసి మన ఐడిలో వేసుకునేటట్టు కూడా సిస్టమ్ అవకాశం ఇచ్చింది కదా సార్. అది అంటే కూడా మన ఐడి తప్పే కదా. వేసుకోవాలంటే అది అనుకోలేదు అట్లా. మీరు ఎందుకు చేయాలా? సో ఇక్కడ కానీ మనం మీటింగ్ లో ఏమన్నాము అంటే, మీరు వచ్చిన తర్వాత మనం చెప్పుకున్నాం ఇంట్లో ఐడీలు వేయకూడదు అని కూడా చెప్పాము. బట్ ఏంటంటే సో అత్యాస, ఒక్కొక్కరు 300 1000 ఐడీలు వేశారు సార్. ఏద్దాం ఒక్కరింట్లో అవునవును. 1000 ఐడీలు. ఇక్కడ ఒక వ్యక్తి పేరు గుర్తురావట్లేదు నాకు, 1000 ఐడీలు వేశాడు సార్. 1000 ఐడీలు వేసాడు అతను మాట్లాడాడు వచ్చి. అదే ఇక అది మొత్తం సిస్టమ్ కొలాప్స్ అయినాయి. 1000 ఐడీలు అయితే ఏం లాభం చెప్పండి. మరి నీకు కావాల్సింది కౌంట్ కాదు సార్. మనం ఏం చేయాలా? మనం సెకండ్ లెవెల్కి వెళ్ళాలి అంటే కష్టపడైనా కొత్త వాళ్ళని వేయాలా నలుగురిని. అప్పుడు ఏమవుతుంది సార్? నీ 2250 రూపాయలు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా వచ్చేస్తే నీకు సంతోషం కలుగుతుంది. నువ్వేం చేసినావు? సెకండ్ లెవెల్కి వెళ్ళాలంటే మళ్ళీ నువ్వు 4 ఐడీలు వేసావు. సో మళ్ళీ నువ్వు లెక్క కట్టుకున్నావు ఏంటి? 2250 రూపాయలు ఇంటూ నేను 5 మల్టిపుల్ 5 అంటే, సో యాక్చువల్లీ నీకు ఇండివిజువల్, అది ఒక్కొక్కటి ఇండివిజువల్ గా నువ్వు లెక్క పెట్టుకోవాలి. బట్ ఏం చేసావు? నువ్వు 5 లెక్క పెట్టుకుని ఎన్ని డబ్బులు పెట్టాను నువ్వు. అదే అది దాన్ని తప్పు కదా. ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసింది అంత ఈజీ పని కదా. ఎవరిని అడిగేది బట్ ఏంది సిస్టమ్ అన్నట్టు ఇక్కడ ఇన్వెస్ట్. నీకు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పలేదు. సిస్టమ్ ఏం చెప్పింది? ఇన్వెస్ట్మెంట్ ఎవరికి అసలు యాక్చువల్లీ మీరు డబ్బులు పెట్టండి అని చెప్పి సిస్టమ్ ఎప్పుడు చెప్పలేదు. బట్ ఏంటంటే అలా జరిగిపోయింది. సో అట్లా అనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ అదే జరిగింది సార్. ఏంటంటే లాస్ట్ లో ఇప్పుడు ఎవరమైతే మనము సెకండ్ కు వెళ్తున్నామంటే, బట్ ఇక్కడ డిఫరెంట్ అనుకోండి, ఇక్కడ డిఫరెంట్. బట్ ఎవరైతే ఇక్కడ కూడా ఏది కొంతమంది చూసారు సార్, మీరు ఓన్లీ 5000 6000 చేసి నువ్వు కూర్చున్నావు. ఏం వచ్చింది సార్ ఇప్పుడు నీకు? ఏం లేదు. ఏమన్నా వచ్చిందా? ఏం ఏమన్నా లేదు. వచ్చిందా? రాదు. నేను కూడా ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు అంతా వేస్టే. అంత అది వేస్టే. ఇక్కడ వాత్సల శంకర్ సార్ ఎంత చేశారు. ఇక్కడ ఏమైంది సార్, ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఇప్పుడు ఓన్లీ 50 USDతో నువ్వు సీడ్ ఫండింగ్ చేసావు. నువ్వు ఆనిక్స్ లో ఉన్నావు, లేకపోతే అక్కడ ఆనిక్స్ చేసే అవకాశం ఇచ్చింది కనుక 300 డీపీలు పెట్టావు, 5000తో 6000తో చేసి కూర్చున్నావు. సో నీకేం వచ్చింది? ఏం లేదు. టైం వేస్ట్ అంతా చూసుకుంటా అది అంతే. వాళ్ళకైతే. ఏం రాదు ఇప్పుడు ఈ రోజులలో. ఇప్పుడు కమర్షియల్ అంటాం కదా, ఏమంటాం కదా మనం సార్, ఇది కమర్షియల్ అయిపోయింది అనమాట. సో అదే డబ్బు సార్ పెట్టుకుంటే డబ్బు వస్తుంది, ఆ రకంగా అయిపోయింది. అవన్నీ చేద్దాం. చలో అట్లా ఇట్లా చూస్తే ఇట్లా ఉంది, ఓకే అట్లా సార్. చూస్తే అట్లా ఉంది సార్. ఓకే సో సార్. ఎనీవే సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీకు కూడా. ఓకే సార్. ఓకే సార్. సో ఏది ఏమైనా థ్యాంక్ యూ సార్ మీకు కూడా. సో డియర్ పార్ట్నర్స్, ఎందుకంటే ఇవన్నీ మేము ఈరోజు కొద్దిగా డీప్ గా వెళ్ళాము. బట్ మీరు ఎవరు కానీ దీన్ని సీరియస్ తీసుకోవద్దు. బట్ అలా ఉంటది, అలా ఉంది మరి. ఎందుకంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టుగా ఉంది. సో పబ్లిక్ రోజు సంపాదించుకున్న వాళ్ళు రోజు సంపాదించుకుంటూ పోతున్నారు. సో ఒక్కొక్కరు మరి సీడ్ టోకెన్ ఫార్మింగ్ చేసి 1000 డీపీలు కాదు, 1000 యూజిటీలు కాదు సార్ రివార్డ్ రిలీజ్ అయ్యేది. 6000 7000 10,000 యూజిటీలు రిలీజ్ అవుతున్నాయి. ఆలోచించండి. సో తను ఎంత ఇన్వెస్ట్ చేస్తే మరి మనకు 2 యూజిటీలు రావడానికి, 1 యూజిటీ రావడానికి మనకు చాలా తంటాలు పడుతున్నాం. అలాంటిది 1000 యూజిటీలు వస్తున్నాయి. సో వాళ్ళు ఎంత సంపాదించుకో ఉండాలి సార్ చూడండి. సో సంపాదించుకోవాలంటే మనము సిస్టమ్ కూడా వెళ్ళాలి. ఇంకొకటి, సో ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు టీం లేకుండా మనము ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది. అది ఎవరం ఆలోచించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కటి గుర్తుంచుకోండి,
టీం లేకున్నా కూడా నీకు 1 lakh రూపీస్ నువ్వు పెట్టుకుంటే 2,800 days నీకు ఫుల్ఫిల్ చేసి ఇస్తుంది. దాని మీద మనం ఎవరం దాన్ని ఆలోచించట్లేదు. సో వేరే సిస్టంలలో ఇట్లా లేదు, బట్ దీంట్లో మనకు అది అడ్వాంటేజ్ అనమాట. సో ఇక్కడనే అదే స్టార్టింగ్ చేసి అలా సంపాదించుకున్నారు. సో అట్లంటే మనం అది ఎక్కడ అమ్మాలా అని కూడా మీరు ఆలోచన రావచ్చు. సో మనకు ఫార్మింగ్ అప్పుడు జరిగినప్పుడు సో ఎవ్రీ డే మేము ఫోన్లకి అకౌంట్ నెంబర్ ఇచ్చడానికి మాకు అకౌంట్ నెంబర్ సరిపోలేదు సార్, అంటే ఫుల్ అవ్వడం. సో ఆ రకంగా జరిగినాయి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో నువ్వు ఎక్కువ ఫార్మింగ్ చేసుకుంటే ఎక్కువ రిలీజ్ అయింది నీకు. సో దాన్ని నమ్ముకున్నాం ఏంటంటే సో అదే విధంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చేసుకునే వాళ్ళకి బెనిఫిట్, ఇప్పుడు కూడా చేసుకునే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఇందాక సార్ అన్నట్టుగా. సో ఇప్పటికి కూడా మనకి 100తో చేసుకుంటే 50% బెనిఫిట్ ఉంది. ఓకే, మరి టైం కూడా అయిపోయింది చూస్తున్నా కానీ తెలియకుండానే. ఓకే డియర్, సో మరి నేను వేరే వెళ్దాం అనుకున్నాము, కానీ కొద్దిగా రేపు వెళ్తాను. సో మరి సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. Thank you, Rajesh sir. Jai Peace Meta never end. Thank you, sir. Thank you, Rajesh sir. Thank you, all of you. Jai Peace Meta never end. Thank you, all of you. Thank you, Venkatesh sir. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, వండర్ఫుల్ సెషన్ సార్. చాలా బాగా ఈరోజు ఎక్స్ప్లెనేషన్ జరిగింది సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ.